సో హలో ఎవ్రీవన్, ఈరోజు నుంచి మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ వచ్చేసి ఒకసారి సిలబస్ చూద్దాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. చాలామంది ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ రెండు చూడకుండా చదివేస్తుంటారు, విచ్ ఈజ్ ఎంటైర్లీ రాంగ్. ఎందుకంటే ఫస్ట్ మీకు అసలు ఎగ్జామినేషన్లో ప్యాటర్న్ ఎలా ఉన్నాయి క్వశ్చన్స్ అనేది తెలియకుండా మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే హ్యూజ్ నాలెడ్జ్ మీ బ్రెయిన్లోకి వస్తుంది, కానీ అది ఎగ్జామ్కి పనికిరాదు. సో ఫస్ట్ ఇది చూద్దాం. సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడగాలని అనుకుంటే నా దగ్గరే ఉంది, ఎదురుగుండా మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను చెప్తాను. సో మీరు మెసేజెస్ రూపంలో అడగచ్చు, రైట్? సో వెల్కమ్ టు న్యూ మెంటర్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు సిలబస్ చూద్దాం. సిలబస్లో పెద్ద ఇబ్బందులు ఏం లేవు. ఏపీపీఎస్సీ సిలబస్కి సంబంధించి చాలా క్లియర్ కట్గా ఇచ్చేసాడు. ఎస్పెషల్లీ కొత్త సిలబస్ వాడు చాలా తెలివిగా ఇచ్చాడు, మనమే తింగరోళ్ళం ఆబ్వియస్గా. ఎందుకంటే మీరు సింపుల్గా చూస్తే ఇలా అన్నాడు సిలబస్, మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూస్. ఈవెంట్స్ అంటే ఏమొస్తాయి? ఏదైనా ఈవెంటే కదా. ప్రధానమంత్రి గారు పొద్దున్నే వెళ్ళి ఏదైనా ఛాయ్ తాగాడనుకో, అది కూడా ఈవెంటే కదా. సో ఈవెంట్. ఇష్యూస్ అంటే ఎనీ ప్రాబ్లమ్ విచ్ కమ్స్ ఇన్ ద న్యూస్ పేపర్ ఈజ్ అన్ ఇష్యూ. సో అది కూడా చూడండి, మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూస్ పర్టనింగ్ టు అంటే రిలేటెడ్ టు ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్ అంటే 216 దేశాలు పైగా ఉన్నాయి ఈ ప్రపంచంలో. సో వాటిలో దాదాపుగా 180 దేశాలతో ఇండియాకి స్టేక్ హోల్డింగ్ ఉంది సంబంధాలు. ఎన్నెన్ని చదువుతాం మనం? నేషనల్ ఇష్యూస్ చెప్పక్కర్లేదు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో అయితే చెప్పేదేముంది, జై జగన్ అన్న మొత్తం అంతా. అలాగే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇష్యూస్. ఈ రెండిట్లకి మీకు ఓవర్లోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఎగ్జామినేషన్లో, దీనికేమో అసలు ఇన్ఫర్మేషనే లేదు. సో ఇలాంటి ఒక క్లమ్జీగా ఉన్నటువంటి టాపిక్ నుంచి మనకి 30 మార్కులు ఇస్తున్నాడు ఎగ్జామినేషన్లో కదా, రైట్? మనకి మొత్తంగా చూసుకుంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 150 మార్కులకి, 150లో కరెంట్ అఫైర్స్ పార్ట్ 30 మార్కులు, ఇంటర్నేషనల్, నేషనల్, ఏపీ అన్నాడు కాబట్టి 10 ఇస్తాడని నా అంచనా. ఏం లేదు, అదే నిజం, రైట్? సో కాబట్టి మూడిట్లకి సమానమైన ఇంపార్టెన్స్ ఉంది. కానీ నేషనల్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ వస్తాయి 10 మార్కులకి, అవే 10 మార్కులకి ఎక్కువ చదవాలి. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అదే 10 మార్కులకి తక్కువ చదవాలి. ఏపీ కరెంట్ అఫైర్స్ ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. సో కాబట్టి ఎగ్జామినేషన్లో మార్క్స్ యూనిఫామ్ అవ్వచ్చు, మీరు చదివే కంటెంట్ యూనిఫామ్ కాదు. ఒకదానికి ఎక్కువ చదవాల్సి వస్తుంది, ఒకదానికి తక్కువ చదవాల్సి వస్తుంది. సో మన ఎయిమ్ ఆఫ్ దిస్ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఏంటంటే హ్యూజ్ నాలెడ్జ్ని గ్రాప్ చేయడం కాదు, కనీసం 30 మార్కులకి డీసెంట్గా ఒక 20 మార్క్స్ తెచ్చుకోగలిగితే అయిపోతుంది ఎగ్జామ్. ఎందుకంటే ద ఎయిమ్ ఆఫ్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈజ్ టు ఫిల్టర్ ద స్టూడెంట్స్, నాట్ టు చెక్ యువర్ నాలెడ్జ్. మీ నాలెడ్జ్ని చెక్ చేసేటటువంటి ఓపిక, సహనం, ఉద్దేశం కూడా ఏపీపీఎస్సీకి లేదు. వాడికి కావాల్సిందల్లా ఏంటి, సీరియస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వాళ్ళని తీసేసి, సీరియస్ కాని వాళ్ళని తీసేసి సీరియస్గా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మెయిన్స్ ఎగ్జామినేషన్లో పెట్టడం వాడి తాలూకా ఉద్దేశం. సో ఈ పర్టికులర్ థింగ్కి మీరు ఏం చేయాలి అనేటటువంటి ఓరియంటేషన్తో ఈ క్లాస్ని మొదలు పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 150 మార్కులకి ఎగ్జామినేషన్ ఉంది. 150 మార్కుల్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది, మీకు తెలుసో తెలీదు? నోటిఫికేషన్లు ఇచ్చాడా నెగిటివ్ మార్కింగ్? చదివారా లేదా? చదివారు కదా. ఎంత ఉంది నెగిటివ్ మార్కింగ్? 1/3. అంటే ప్రతి 3 బిట్స్కి కొంచెం కెమెరా దగ్గర ఒంగునాలి. ఎలా అయినా పర్వాలేదు, మీ ఇష్టం, వాస్తు ఎటు బాగుంటే అటు కూర్చోవచ్చు, రైట్? సో 150 మార్కులకి మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో నెగిటివ్ మార్కింగ్ మనకి 1/3 ఇవ్వడం జరిగింది. 1/3 అంటే మీరు పెట్టే ప్రతి 3 తప్పు బిట్లకి ఒక రైట్ బిట్ తప్పు అవుతుంది, అంతే కదా, లేదా 0.33 వాట్ ఎవర్ ఇట్ ఈస్, 1 మార్క్ అని అనుకోండి. సో థింగ్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్లో పేపర్ ఈజీ అయినా ఈజీ కాకపోయినా ఇన్ జనరల్గా చెప్తున్నాను నేను, ఇది మారచ్చు. 50% క్రాస్ చేస్తే కట్ ఆఫ్ లేదా ఇచ్చినటువంటి మార్క్స్ని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మీ అందరికీ తెలుసో తెలీదో 2022లో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది. 2019లో కూడా గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, అప్పుడు కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. 2019లో జరిగినటువంటి పేపర్ కన్నా 2022లో జరిగినటువంటి పేపర్ చాలా టఫ్. సో 2019లో ఇచ్చిన పేపర్ చాలా ఈజీ, దానికే కట్ ఆఫ్ 85. మేమందరం రాసాం అప్పుడు మెయిన్స్, మాకు 120, 130 వచ్చాయి, కట్ ఆఫ్ 85. ఈ ఇయర్ కట్ ఆఫ్ ఎంత తెలుసా ఎవరికన్నా?
64 కట్ ఆఫ్ ఎంతకి 240కి 64 కట్ ఆఫ్ అంటే ఎంత 1/4. అంటే పేపర్ టఫ్గా వస్తే 1/4 మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనం ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామినేషన్నే కనుక మీరు తీసుకుంటే ఆన్ ద లైన్స్ ఆఫ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1, ఎందుకంటే అది ఇది కండక్ట్ చేసేది ఒకే బోర్డు కాబట్టి 50% ఆఫ్ మార్క్స్ మీ టార్గెట్ పెట్టుకొని ఇంకొక 5 మార్కులు ఎక్స్ట్రా వేసుకోండి. అంటే 150కి బై 2 75 + 5 అంటే మనం 80 మార్క్స్ కనుక క్రాస్ చేయగలిగితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈజ్ ఏ కేక్ వాక్. మెయిన్స్ అప్పుడు చూసుకుందాం, ముందు ప్రిలిమ్స్ అవ్వకూడదాం. సో ఈ 80 మార్క్స్ తెచ్చుకోవడానికి మనకు ఉన్నటువంటి థింగ్స్ ఏంటి? చాలామంది ఏం చేస్తున్నారంటే, సార్ ఇండియన్ సొసైటీ ఏం చేయాలి సార్? నాకు మాత్రం ఏం తెలుసు, ఫస్ట్ టైం పెట్టాడు అది. నేను మాత్రం ఏం చెప్తాను ఏం చేయాలంటే? నేను కూడా మీతో పాటు సొసైటీలోనే కదా ఉన్నాను, ఏపీపీఎస్సీ బోర్డులో లేను కదా. సో ఎట్లా సార్ అన్న చాలామంది అడుగుతున్నారు. సో దీని మీద ఒక క్లారిఫికేషన్ తీసుకుందాం ఫస్ట్. అంటే మీ ప్రిపరేషన్ ఏ మోడ్లో ఉండాలి? గుర్తుపెట్టుకోండి, ఈ 5 టాపిక్స్లో మీకు ఎక్కువగా మార్క్స్ వచ్చే టాపిక్ జనరల్ మెంటల్ ఎబిలిటీ. దిస్ ఇస్ ద ఓన్లీ టాపిక్ విచ్ యూ గెట్ ఫుల్ మార్క్స్. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో 2x2 ఏపీపీఎస్సీ వాడు ఇచ్చినా, యూపీఎస్సీ ఇచ్చినా, బీపీఎస్సీ ఇచ్చినా, ఏమి ఇచ్చినా 2x2 4 అవుతుంది. సో ఆ కంటెక్స్ట్లో మీరు 30 మార్కులకి కనుక కనీసం 20 నుంచి 25 మార్కులు పొందగలిగితే సార్ సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదు? మ్యాథ్స్ మీకు తెలుసు కదా, ఎంసెట్ ఐసెట్ ఇలాంటి వాళ్ళు ఎరగదీసేస్తుంటారు ఇలాంటి పేపర్స్. సో మీరు లాస్ట్ టైం గ్రూప్ 1 పేపర్ చూస్తే కనుక చాలా టఫ్గా ఉంది మ్యాథ్స్. అవుట్ ఆఫ్ 60 మార్క్స్ అది మ్యాథ్స్ 20 కూడా రాలేదు ఎవరికి, 20 మార్కులు కూడా ఎవరికి రాలేదు, అంత టఫ్గా ఇచ్చాడు. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే గ్రూప్ 2 కూడా అలా ఇచ్చే అవకాశం ఉంది. అలా ఇస్తే కట్ ఆఫ్ ఇంకా తగ్గుతుంది. సో మన థింగ్ ఏంటంటే ఖచ్చితంగా 30 మార్కులకి 20 మార్కులు క్రాస్ చేయడానికి ట్రై చేయండి. నెట్ స్కోర్ అర్థమవుతుందా? నెట్ స్కోర్ అంటే 30 మార్కుల్లో బాగా టఫ్గా ఇచ్చేస్తే 10 బిట్లు వదిలేసినా పర్వాలేదు, కానీ 20 బిట్లు రైట్ అయిపోవాలి. సో అలా కనుక మీరు ఈ మెంటల్ ఎబిలిటీలో 20 మార్కులు సంపాదించగలిగితే అయిపోయింది, ఎగ్జామ్ ఇక్కడే పాస్ అయిపోయారు మీరు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో 15 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను క్లాస్ చెప్తున్నాను కాబట్టి 30కి 30 వచ్చేస్తే ఇలా డప్ వేయడం నాకు అలవాట్లేదు. 15కి మించి రావు. ఏది టఫ్ పేపర్ అయితే. ఈజీ పేపర్ అనుకోండి, ఆల్రెడీ మన దాంట్లో దగ్గర 500 టాపిక్లు ఎన్నో ఇచ్చాను కరెంట్ అఫైర్స్ పుస్తకంలో. సో నార్మల్గా కవర్ అవుతాయి. మనం పెట్టకపోతే ఇంకా బిట్ ఎవడో పెట్టడు. సో కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ పేపర్ టఫ్గా వస్తే 15 దాటుతుంది, పేపర్ ఈజీగా వస్తే 20 దాటే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం కన్జర్వేటివ్గా వేసుకుందాం. ఇక్కడ ఒక 20 మార్కులు తెచ్చుకున్నాం, ఇక్కడ 15 మార్కులు తెచ్చుకున్నాం అనుకోండి, 35. ఖచ్చితంగా మనకి ఇండియన్ సొసైటీ ఎలా ఇస్తాడో తెలీదు. వాడు ఫ్యాక్చువల్ డేటా ఇస్తే సస్తాం, వాడు జనరల్గా ఇస్తే రాయగలం. ఇప్పుడు వాడు ఎక్కడో రాజస్థాన్లో ఏదో ప్లేస్లో ఉండి సంథింగ్ ఆ ఏరియాలో బాగా హెవీగా ఏమంటారు కల్చరల్ థింగ్స్ ఉన్నటువంటి క్వశ్చన్ ఏదో హెవీ ఫ్యాక్ట్స్తో అడిగాడు అనుకోండి, రాయలేం కదా. ఆంథ్రోపాలజీ చదివిన వాళ్ళు రాస్తారు, అది మనలాంటి వాళ్ళు ఏం రాస్తాం. సో కాబట్టి ఇండియన్ సొసైటీని లాస్ట్కి పెట్టుకోండి, ఎందుకంటే ఎవ్వడికి తెలీదు ఏమిస్తాడో. సో ఖచ్చితంగా మనకి ముంచినా తేల్చిన కోర్ సబ్జెక్ట్సే ఇంపార్టెంట్గా ఉంటాయి. సో ఫస్ట్ ప్రియారిటీ మెంటల్ ఎబిలిటీ అని అనుకుంటే మ్యాథ్స్ మీ, సెకండ్ కరెంట్ అఫైర్స్ అని అనుకుంటే, మూడవది హిస్టరీ ఆర్ జాగ్రఫీ డిపెండింగ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ చదువుకోండి. ఖచ్చితంగా జాగ్రఫీ హిస్టరీ రెండు ప్రయత్నిస్తే 15-18 మార్కులు వస్తాయి బాగా చదివిన వాళ్ళకి. ఎందుకంటే ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా, మళ్ళీ మోడర్న్ ఇండియాలో పోస్ట్ ఇండియా అన్నాడు. ఇచ్చేది 30 మార్కులు, కానీ వాడు ఇచ్చిన సిలబస్ ఏమో 300 పేజీల పైన ఉంది. ఒక మోడర్న్ ఇండియా ఉంటుంది కదా 400 పేజీలు స్పెక్ట్రమ్ పుస్తకం చదివితే. సో కాబట్టి ఇండియన్ హిస్టరీ వాస్ట్ సిలబస్, కానీ మార్క్స్ కొట్టేటటువంటి అవకాశం ఉన్న సబ్జెక్ట్. సో కాబట్టి ఇక్కడ కూడా మనం కనీసం ఒక 15 నుంచి 18 మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది. 18 మార్కులు వస్తాయి కరెక్ట్గా చేసుకోండి, ఎందుకంటే కోర్ సబ్జెక్ట్ కాబట్టి. జాగ్రఫీ కూడా అదే రేంజ్లో వెళ్తుంది, 15 నుంచి 18 మార్కుల్లో వెళ్తుంది. సో బాగా టఫ్ పేపర్ అని అనుకున్నాం మనం. 20 + 15 35, 35 ఈ 2 15లు 30, 65. సొసైటీ కళ్ళు మూసుకుని గుడివారం గుడిమెట్ల మీద వెంకీ సినిమాలో పెట్టినట్టుగా పెట్టేసామని అనుకోండి, ఓ 10 మార్కులు అయితే ఈజీగా వస్తాయి. సో మొత్తం ఎన్ని అయినాయి? 35, ఇక్కడ ఒక 30, 65 + 10 75. అంటే వర్స్ట్ సిచ్యువేషన్, పేపర్ వెరీ టఫ్ ఉన్న 75 మార్కులు తెచ్చుకోవచ్చు మనం. ఇది స్ట్రాటజీ. ఇప్పుడు ఇందులో మీరు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు. సార్ మరి మిగతా వాటి పరిస్థితి ఏంటి? మీరు చదువుకోవాలి, దానికి కాదు కదా ఈ క్లాస్ ఓన్లీ ఫర్ కరెంట్ అఫైర్స్. బట్ నా సజెషన్ ఏంటంటే, వెన్ కమ్స్ టు ద మెంటల్ ఎబిలిటీ, ఈ మ్యాథ్స్ అనేటటువంటిది ఎలా ఉంటుందంటే ఇది జిమ్ లాంటిది అనమాట. ఒకరోజు చేస్తే కండలు రావు, ప్రతిరోజు చేయాలి. ఇది ప్రతిరోజు చేసి బాగా తింటే కండలు వస్తాయి.
కదా. సో కాబట్టి ప్రతిరోజు మీరు మ్యాథ్స్ స్టూడెంట్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్ కాకపోయినా కూడా ప్రతిరోజు 1 hour to 1.5 hours ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి గ్రూప్ 1 పేపర్ ఉంది ఏదైతే ఉందో దీన్ని బేసిస్గా తీసుకొని చేయండి. అంతకు మించిన టఫ్ పేపర్ నేను జీవితంలో చూడలేదు. ఏపీపీఎస్సీ ఇచ్చినటువంటి ఏ పేపర్స్ అయినా నేను చాలా పేపర్లు అనలైజ్ చేశాను ఈ క్లాస్కి వచ్చే ముందు. గ్రూప్ 2 చూశాను, గ్రూప్ 1 చూశాను, ఎస్ఐ కానిస్టేబుల్స్ చూశాను, ఇట్లాంటివి చాలా చూశాను. ఏవో డిఈఓ ఎగ్జామ్స్ ఇవన్నీ పడతాయి కదా, ప్రతి చోట మ్యాథ్స్ ఉంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2022లో ఇచ్చినటువంటి టఫ్ పేపర్ కన్నా టఫ్ పేపర్ ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ చరిత్రలో ఇవ్వలేదు. సో కాబట్టి అంతకన్నా టఫ్ పేపర్ చేశాడు అనుకోండి, అది వాడు కూడా పెట్టలేడు. కాబట్టి దీన్ని బేసిస్గా తీసుకొని చేయండి. అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2022 పేపర్ మాదిరిగా గ్రూప్ 2 పేపర్ కూడా వస్తే నేను ఎన్ని క్వశ్చన్స్ చేయగలను అని బ్రెయిన్లో పెట్టుకొని మీరు చేస్తే, ఒకవేళ ఈజీ పేపర్ వచ్చింది అనుకోండి, ఎలాగే ఇంత టఫ్ పేపర్ చేశారు కాబట్టి ఈజీ పేపర్ 30 కొట్టేస్తారు. టఫ్ పేపర్ వచ్చింది అనుకోండి, మన లెక్క ప్రకారం 20 మార్కులు దాటేటటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే మీరు ఎగ్జామినేషన్లో కూడా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, మీరు మ్యాథ్సే చేయండి, ఇంకేం చేయొద్దు. ఫస్ట్ మ్యాథ్స్ చేయండి, దాని తర్వాత మీ ఇష్టం, మీరు చదువుకున్న ప్రియారిటీని బట్టి. కరెంట్ అఫైర్స్ మేము దున్నేసామని అనుకుంటే కరెంట్ అఫైర్స్ చేయండి, లేదని అనుకుంటే మిగతా సబ్జెక్ట్స్ చేయండి. బట్ ఫస్ట్ మాత్రం మ్యాథ్స్ చేయండి. చాలామంది చివరిలో మ్యాథ్స్ చేస్తారు, కాన్ఫిడెన్స్ పోతుంది. ఇంకొకటి బ్రెయిన్ సరిగ్గా తీసుకోదు, 2 6 అవుతుంది అప్పుడు చివరిలోకి వెళ్తే. సో రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. సో కాబట్టి మన ఫస్ట్ ప్రియారిటీ మెంటల్ ఎబిలిటీ. నేనైతే సెకండ్ ప్రియారిటీ కరెంట్ అఫైర్స్కి ఇస్తాను, ఎందుకంటే నేను కరెంట్ అఫైర్స్ చదువుతాను కాబట్టి. జనరల్గా చెప్పాను, ఇట్ ఈస్ అప్ టు యూ, ఎగ్జామ్ రాసేవాళ్ళు మీరు కాబట్టి. సో థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు 20 మార్క్స్ కొట్టాలి కాబట్టి ప్రతిరోజు మ్యాథ్స్ ట్రై చేయండి. ఈ 30 మార్కులు 15 మార్కులు దాటించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అంటే మీరు కరెంట్ అఫైర్స్ పూర్తిగా నా మీద భరోసా పెట్టుకోవచ్చు. వీటికి మీ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్, ఇది విషయం. సో వెన్ కమ్స్ టు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఇది ఓరియంటేషన్కి సంబంధించినటువంటి క్లాస్. ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక మనం చూస్తే, నేను 2018లో ఒక ఎగ్జామ్ జరిగింది కదండి, ఆ ముందు ఒక ఎగ్జామ్ 2019లో ఒకటి జరిగింది కదా, 2 వచ్చాయి వరుసగా. అందులో వచ్చినటువంటి పాత క్వశ్చన్స్ తీశాను. ఒకసారి క్వశ్చన్స్ చూడండి. ఆఫ్టర్ లీవింగ్ ఇండియా విజయ్ మాల్యా ఈజ్ హైడింగ్ ఇన్, అదో దిక్కుమాల క్వశ్చన్ అది. సో ఇలాంటి క్వశ్చన్స్ అసలు ప్రిపేర్ అవ్వకుండానే పెట్టచ్చు, అంతే కదా. ఏదో ఇంగ్లీష్ విలేజ్ ఏదో ఉంటుంది అది ఆన్సర్స్ వదిలేయండి. వాడు ఇంగ్లాండ్లోనే కదా పెళ్లి చేసుకున్నాడు, ప్లే బాయ్ ఆఫ్ ఇండియా. సో ఆబ్వియస్గా ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు చదవకపోయినా పెడతారు, ఇది ఏ మెటీరియల్లోనే ఉండదు. కానీ కొన్ని క్వశ్చన్స్ మంచి ఇచ్చాడు. ద ప్రైజ్ కన్సిడర్డ్ ఈక్వలెంట్ టు నోబెల్ ప్రైజ్ ఫర్ మ్యాథమెటిక్స్, మంచి క్వశ్చన్ అది. ద ప్రైజ్ విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు నోబెల్ ప్రైజ్ ఫర్ మ్యాథమెటిక్స్. మీరు చూడండి, చాలామంది కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఏం చేస్తున్నారంటే డెప్త్ చదివేస్తున్నారు. వాడు డెప్త్ అడగట్లేదు, జస్ట్ పైన తేల్చేశాడు, పేరు అడిగాడు అంతే. సో ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్ వైల్ రీడింగ్ ద కరెంట్ అఫైర్స్ ఈజ్ యూ హ్యావ్ టు బి ఫెమిలియర్ విత్ కరెంట్ అఫైర్స్. యూ నీడ్ డెప్త్ నాలెడ్జ్ ఇన్ టు ద కరెంట్ అఫైర్స్. అంటే ప్రిపరేషన్ 2 రకాలుగా ఉంటుందండి ఎప్పుడు ఎగ్జామ్లో. ఒకటి హారిజాంటల్, ఒకటి డెప్త్ వర్టికల్. హారిజాంటల్ ప్రిపరేషన్ అంటే ఏంటంటే యాజ్ మెనీ టాపిక్స్ యాజ్ పాసిబుల్ తెలియాలి. అంటే యూ మస్ట్ నో సంథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్, బట్ నాట్ ఎవ్రీథింగ్ అబౌట్ సంథింగ్. కొంచెం కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్లో 500 టాపిక్లు ఉన్నాయనుకోండి, 500 టాపిక్ల గురించి మీకు ఒక్క లైన్ తెలిసి ఉండాలి. అలా కాకుండా జిఎస్టీ గురించి బాగా ఇన్డెప్త్ చదివారనుకోండి, గబుక్కు నిర్మలా సీతారామన్ తీసేసి మిమ్మల్ని పెడతారు ఫినాన్స్ మినిస్టర్ కింద. అట్లాంటి పనులు చేయకూడదు. చాలామంది కరెంట్ అఫైర్స్ నేను చూస్తున్నాను, ఇండియా యుఎస్ రిలేషన్స్ 5-6 పేజీలు ఉంటుంది. ఏదో ఉంటాయి మెటీరియల్స్, బయట దొరికే మెటీరియల్స్ ఉంటాయి కదా, ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్స్, ఇవన్నీ చదివేస్తున్నారు 4-5 పేజీలు. ఏం చేస్తారు ఇండియా యుఎస్ రిలేషన్స్? జో బైడెన్తో దోస్తీ చేస్తారా? ఇప్పుడు నరేంద్ర మోడీకి అయినా సలహాలు ఇస్తారా? అంత అవసరం లేదు మనకి, పేర్లు తెలియాలంతే. S-400 ట్రయంఫ్ మిసైల్స్ ఏంటి అంతే, యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్స్ అంతే, అంతకుమించి వెళ్ళడు లోపలికి. చూడండి కావాలంటే. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ ఇయర్ ఇలాగే వస్తాయని నేను చెప్పట్లా, ఇయర్ ట్రెండ్ మారచ్చు, అది కూడా చెప్తాను. బట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. 3వ క్వశ్చన్ చూడండి. ఒబామా కేర్ అంటే ఏంటి? ఇంటెన్సివ్ కేర్ తెలుసు సార్, మాకు ఒబామా కేర్ తెలియదు అంటారా? అమెరికాలో బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ గురించి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. అంటే ప్రజలందరికీ, ఇప్పుడు మన దేశంలో ఇదేదో ఉంది కదా ఆయుష్మాన్ భారత్ అని, అట్లాంటి చట్టం అనమాట. సో దాన్ని ఒబామా కేర్ అని అంటారు. చూడండి, లా అఫోర్డబుల్ హెల్త్ కేర్, లా ఫర్ ఎడ్యుకేషన్, ఫర్ ప్రొటెక్షన్ అగైన్స్ రేషియల్ వైలెన్స్, ఫర్ షెల్టర్స్. ఏ ఆన్సర్? అఫోర్డబుల్ హెల్త్ కేర్, రైట్. సో ఇవన్నీ చాలా ఈజీ. హూ ఇస్ ద ప్రెజెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ? అప్పట్లో బంకీ మూన్.
బంకిమూన్ కోఫీ అన్న యాంటోనియో గుటెరస్ కదా, యాంటోనియో గుటెరస్ అప్పుడు. అలాగే చూడండి, హూ ఈజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇది చాలా చిన్న చిన్న క్వశ్చన్లు ఇవి, ఏ కరెంట్ అఫైర్స్లోనూ ఉండవు, కానీ నేను రాశా ఇప్పుడు బుక్లో ఇలాంటివే చూసి మొత్తం లిస్ట్ ఇచ్చాను. సో కాబట్టి ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అంటే అప్పుడు హమీద్ అన్సారీ, ఆ టైంకి హమీద్ అన్సారీ ఆయనే హమీద్ అన్సారీ, పాతది 2016 క్వశ్చన్ పేపర్ ఇది. హమీద్ అన్సారీ వైస్ ప్రెసిడెంటే కదా, ఎక్స్ అఫీషియల్ చైర్మన్ అవుతాడు. ద బుక్ టైటిల్ హాఫ్ లైన్ ఈజ్ అబౌట్ పివి నరసింహారావు కదా. హాఫ్ లైన్ అంటే మన్మోహన్ సింగ్. ఏం చదవరా పుస్తకాలు? వెరీ గుడ్. ఇట్లాంటి బుక్ టైటిల్స్ అడుగుతాడు కొన్ని. హాఫ్ లైన్ సీతారాం కేసరి కాదు, ఇది కాదు, పివి నరసింహారావు కానీ మన్మోహన్ సింగ్ నాకు తెలిసి. అంటే ఆయన మీద ఇంకో పుస్తకం ఉంది లైన్తో, నేను 2 బుక్స్ చదివాను, కన్ఫ్యూజ్ అవుతున్నాను. నాకు తెలిసి మన్మోహన్ సింగ్ ఆర్ పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ అని అనుకుంటున్నాను. ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ విలేజ్. ఇవి చూడండి, ఇవి కరెంట్ అఫైర్స్ కాదండి, ఒరిజినల్గా చెప్పాలంటే జీకే అంటారు దీన్ని. జీకే ఇది, దిస్ ఇస్ నాట్ కరెంట్ అఫైర్స్. అందుకే నేను ఎప్పుడు చెప్తాను కరెంట్ అఫైర్స్లో కరెంట్ ఉండదు, మీరు భావిస్తున్నారంటే ఉంటుందని ఏం లేదు అక్కడ. సో గ్రూప్ 2కి అంత డెప్త్ పోడు, ఇంకా చెప్పాలంటే గ్రూప్ 1కి పోతాడు, కానీ 2 కలిపి కవర్ చేద్దాం మనం. మొబైల్ యాప్ బీమ్ ఈజ్ బేస్డ్ ఆన్ యూపీఐ కదా, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ చేస్తున్నారు కదా మీరు పేమెంట్స్. ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ వాజ్ లైడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఏ ప్లేస్లో. ఇలాంటివి అడుగుతాడు, నగరాల పేర్లు. ఇలాంటివి మన మెటీరియల్లో బోల్డ్ ఉన్నాయి. అలాగే 5th ఇండియా అరబ్ పార్ట్నర్షిప్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఉజాలా స్కీమ్ ఏంటి? హూ ఇస్ ద సైంటిఫిక్ అడ్వైజర్ టు ద డిఫెన్స్ మినిస్టర్? చూడండి ఇవన్నీ. అలాగే బ్రాంజ్ మెడల్ ఆఫ్ యోగేశ్వర్ దత్ ఇన్ రెజ్లింగ్ లండన్ ఒలింపిక్స్ వాజ్ అప్గ్రేడెడ్ టు సిల్వర్ బికాస్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెజ్లర్ పెయిడ్ ద డోప్ టెస్ట్. ఏ టెస్ట్ పోయాడు? ఆ డోప్ టెస్ట్ పేరు అడిగాడు. అలాగే హూ ఇస్ ద న్యూ చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఇండియా? 2016లో ఇది. తర్వాత 2018కి వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం అప్డేట్ అయ్యాడండి వీడు. 77th సెషన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ వాజ్ హెల్డ్ ఎట్ ఏ ప్లేస్లో జరిగింది? ఆంధ్రప్రదేశ్ గోల్డ్ అవార్డ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ సిటిజన్ సెంట్రిక్ సర్వీస్ డెలివరీ. 20th కాన్ఫరెన్స్ ఆఫ్ ఇన్ గవర్నెన్స్ హెల్డ్ ఇన్ ఎక్కడ, డేట్తో సహా ఏ ప్లేస్లో జరిగింది? దేనికి వచ్చింది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టౌన్స్ హృదయ్ స్కీమ్కి సెలెక్ట్ అయింది? తిరుపతి, శ్రీశైలం, విజయవాడ, అమరావతి. అమరావతి లేదు కదా ఇప్పుడు, అసలు సిటీయే. సో చూడండి, సింపుల్ క్వశ్చన్సా. మీకు ఒకసారి 2019 జరిగింది కదా ఒక గ్రూప్ 2, 2019లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో అడిగిన క్వశ్చన్స్ చూడండి. విచ్ టీమ్ వన్ లా లిగా సీజన్? విత్ విచ్ స్పోర్ట్స్ పివి సింధు సైన్డ్ ఏ రికార్డ్ ఎండోర్స్మెంట్ డీల్ ఇన్ ద ఇయర్? ఏ బ్రాండ్తో ఆమె ఎండోర్స్ చేసింది? అదేదో లీనింగ్ అంట. హూ వాజ్ ద డిజైనర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్? ఇది కరెంట్ అఫైర్స్ అంటారు దీన్ని, జీకే అంటారు దాన్ని. అది కూడా తెలియకపోతే ఏం చేయలేం. అలియా భట్లాగా ఫ్లాగ్ ఏమంటే వేరే కలర్ ఉందా అని అడిగినట్టు ఉంటుంది. పింగళ వెంకయ్య అందరికీ తెలుసు కదా. 2018 నోబెల్ ప్రైజ్ విన్నర్ నదియా మురాద్ ఏ కంట్రీకి చెందిన వ్యక్తి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ డిడ్ ద ఇండియన్ నేషనల్ బ్లైండ్ క్రికెట్ టీమ్ ఇన్ వరల్డ్ కప్? అప్పుడే వచ్చింది కాబట్టి అప్పుడే ఇచ్చాడు. అంటే 1 year క్రితమే కదా ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ. అంటే మీకు ఏం అర్థమవుతుంది ఇందులో? జీకే అయినా ఇంకోటి అయినా 1 year ముందు కనిపించినే ఇస్తున్నాడుగా. అలాగే చూడండి, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఇండక్టెన్స్? హెన్రీ. ఇది ఎప్పుడు? ఇది 8వ క్లాస్లో చదువుతాం. ఇది దాని కరెంట్ అఫైర్స్ అంటారు ఎవడోని. రీసెర్చ్ ఆఫ్ విచ్ ఇన్స్టిట్యూట్ క్రియేటెడ్ మెటా మెటీరియల్ దట్ కెన్ ప్రొటెక్ట్ సోల్జర్స్ ఫ్రమ్ ద డిటెక్షన్ బై ఎనిమీ రేడార్స్? ఐఐటి కాన్పూర్ వాళ్ళు చేశారు. ఇది కరెంట్ అఫైర్స్లో వచ్చింది అప్పుడు. ఇన్ కంప్యూటర్ టెర్మినాలజీ ఎంపీఈజీ స్టాండ్స్ ఫర్, ప్రతిరోజు మీరు ఇమేజ్లు పంపిస్తారు కదా, జేపీజే ఇలాంటివన్నీ కూడా, మూవింగ్ పిక్చర్ ఎక్స్పర్ట్స్ గ్రూప్. ఒకసారి పీడిఎఫ్ అంటే ఏంటో అడిగాడు, రైట్? అలాగే ఏ స్టడీ ఆఫ్ మ్యాపింగ్ సీ ఫ్లోర్ ఈజ్ నోన్ యాజ్ బ్యాథిమెట్రీ. ఇట్లాంటివి చాలా ఉన్నాయి చూడండి. ఇవ్వండి ఇయర్స్ ఇవన్నీ అడిగాడు. సో థింగ్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కరెంట్ అఫైర్స్లో ఫెమిలియారిటీ విత్ ద టాపిక్ అనేది చాలు. కానీ ఇబ్బంది ఏముందంటే అర్థం కాకుండా ఫెమిలియారిటీ రాదు. కొన్ని టాపిక్స్ మనం ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దెమ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ద ఫెమిలియారిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ 99వ అమెండ్మెంట్ యాక్ట్ 2014లో చేశారని అనుకోండి. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అంటే ఏంటో చెప్పకుండా నేను జస్ట్ మీరు అది గుర్తుపెట్టుకోండి అంటే బట్టి కొట్టినట్టు అవుతుంది. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే మినిమం అండర్స్టాండింగ్, నరేంద్ర మోడీ గారి ఫార్ములా అనమాట. మినిమం అండర్స్టాండింగ్తో మ్యాక్సిమం మార్క్స్ ఎట్లా కొట్టాలి? మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అన్నాడు కదా ఆయన. సో అట్లా మనం కూడా మినిమం అండర్స్టాండింగ్తో మ్యాక్సిమం మార్క్స్ ఎట్లా కొట్టాలి ఇది గుర్తుపెట్టుకుందాం.
సో ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి మెటీరియల్ బుక్ ఎలా వస్తుందో అలా వస్తుంది. అదే మెటీరియల్ ముందు 10 పేజెస్ ఇచ్చేసాం మీకు. సో నేను ఒక్కొక్క టాపిక్ తీసుకుంటాను, అక్కడ ఉన్నటువంటి టాపిక్ని క్రిస్ప్గా 2-3 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీకు ఎగ్జామ్లో ఏం రావచ్చో మీ చేత అండర్లైన్ చేస్తాను. మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, ఈ అండర్లైన్ పెట్టినవి మాత్రమే చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళాలి, అంతే. సో ఇది దాటి కరెంట్ అఫైర్స్ పోతుందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ పోయిందే అనుకోండి, మీరు తప్ప ఎవడో చేయడం, దట్ ఈస్ ద గ్యారంటీ. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్లో 500 నుంచి 600 టాపిక్లు కవర్ చేస్తాం, అన్ని సబ్జెక్టులు కలిపి. ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ వాడు నేషనల్ అన్నాడు, నేను పాలిటీ వదిలేద్దాం అని అనుకున్నాను. కానీ మా వాళ్ళు ఏమన్నారంటే, కొంతమంది ఫ్యాకల్టీతో మాట్లాడినప్పుడు, నేషనల్ అంటే పాలిటీ కరెంట్ అఫైర్స్ రాదా అని అడిగారు. వస్తుంది, వాడు మెయిన్స్లో ఇచ్చినా ఇక్కడేం క్లియర్ కట్గా ఇవ్వలేదు కదా, ఇది అడగము అని చెప్పేసి. సో కాబట్టి కొన్ని పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 2 ఎకనామీ అలాగే వస్తాయి. సో కరెంట్ అఫైర్స్ అంటేనే పాలిటీ, ఎకనామీ అసలు. దీంతో పాటుగా ఎన్వైర్న్మెంట్, డిఫెన్స్ రిలేటెడ్ ఎక్కువ అడుగుతాడు, అవి ఒకటి చూస్తాము. స్పోర్ట్స్ నాకు పెద్ద అడుగుతాడని అనిపించలేదు, కాబట్టి 1-2 రాసాం అంతే. ఎన్వైర్న్మెంటు ఇది కొన్నేమో సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ నేషనల్లో కవర్ అవుతాయి. ఇంటర్నేషనల్ డైరెక్ట్గా ఇంటర్నేషనల్ అని పెట్టేసాం. దానికి ఏవేవైతే కన్వెన్షన్స్, ఈవెంట్స్ జరిగాయో అవన్నీ ఇంటర్నేషనల్. ఏపీ రిలేటెడ్ అన్నింటికి ఒక సెపరేట్ బుక్ వస్తుంది. ఏపీ కుమ్మేసుకుందాంలేండి, మొత్తం అంతా జై జగన్ అన్న, జై చంద్రబాబు నాయుడు, అది చూసుకుందాం. సో ఇలా మొత్తం క్లాస్ అనేటటువంటిది వెళ్తుంది. సో ముందు నేషనల్ కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేద్దాం విత్ పాలిటీ కరెంట్ అఫైర్స్, ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్ ద న్యూస్. మీ డాక్యుమెంట్ ఒకసారి ఓపెన్ చేసుకోండి. చూడండి, ఫస్ట్ది 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి అడుగుతున్నాడు. జీకేలోనే అడిగేశాడు అనుకోండి. 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీకు ఏం తెలుసు? లిస్టులు ఉంటాయి, యూనియన్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్. సాధారణంగా గ్రూప్ 2 ఎగ్జామినేషన్, గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఏం అడుగుతాడంటే, అందులో ఎంట్రీలు ఎన్ని ఉన్నాయని అడుగుతాడు. యూనియన్ లిస్ట్ ఏంటి, స్టేట్ లిస్ట్ ఏంటి, కంకరెంట్ లిస్ట్ ఏంటి. మీరు ఒక విషయం నేను మర్చిపోయాను చెప్పడం. సార్ ఇలాగే క్వశ్చన్స్ ఇస్తాడా? గ్యారంటీ ఏం లేదు. స్టేట్మెంట్స్ రూపంలో అప్డేట్ కూడా కావచ్చు. అంటే ఇప్పటి వరకు సింగిల్ లైన్ స్టేట్మెంట్స్ క్వశ్చన్సే చూసాం కదా మనము. రేపొద్దున ఎగ్జామినేషన్లో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, 1 and 2 ఓన్లీ, 2 and 3 ఓన్లీ అలా కూడా అడగచ్చు. ఎందుకంటే గ్రూప్ 1కి అలా అప్గ్రేడ్ అయ్యాడు. సో గ్రూప్ 2 కూడా అలాగే అప్గ్రేడ్ అవుతాడు. సో కాబట్టి మనం స్టేట్మెంట్స్ రూపంలో కూడా చదువుకుంటూ వెళ్దాం. ఇది వచ్చినా మనం ఆన్సర్ చేసే కెపాసిటీ అనేటటువంటిది ఉండాలి మనకి. అర్థమవుతుందా? సో అందులో భాగంగానే మనం చూస్తే కనుక 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి ఈ మధ్యకాలంలో న్యూస్లో వచ్చింది. రైట్, ఎప్పుడు? జనవరి 2023లో, ఈ మధ్యకాలంలో అంటే. సో అందులో మనల్ని ఎగ్జామినేషన్లో ఏం అడగచ్చు, 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దేని కింద వచ్చింది అని డైరెక్ట్గా అడుగుతాడు. ఒకసారి గ్రూప్ 1లో అడిగాడు, యూనిఫామ్ సివిల్ కోడ్కి ఏ ఆర్టికల్ అని అడిగాడు, ఆర్టికల్ 44. అలాగే రైట్ టు ప్రాపర్టీ అనేది లీగల్ రైట్ కదా, ఏ ఆర్టికల్ కిందని అడిగాడు, 300A. వాడు ఆన్సర్ 300B ఇచ్చాడు. అది తప్పు యాక్చువల్గా. అది తప్పు అయినా తర్వాత క్లెయిమ్ చేసుకుంటే 34 బిట్లు తప్పు వచ్చాయనుకోండి, వేరే విషయం అది గ్రూప్ 1కి సంబంధించి. సో ఇట్లాంటి తప్పులు కూడా వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తెలుగులో రాసేవాళ్ళు ముఖ్యంగా క్వశ్చన్లో ఏమైనా ఇబ్బంది ఉంటే ఇంగ్లీష్ చదువుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఇచ్చాడు, ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఆర్ ప్రాబ్లమ్ విత్ ద తెలుగు, ఇంగ్లీష్ విల్ బీ టేకెన్ యాజ్ ఎ బెంచ్ మార్క్. అది చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. సో కాబట్టి మీరు క్లెయిమ్ చేయడానికి ఉండదు కోర్టుకి వెళ్ళినా. ఓకే, సో కాబట్టి తెలుగులో ఇబ్బందిగా ఉంటే ఇంగ్లీష్ క్వశ్చన్ చదువుకొని ఆన్సర్ పెట్టండి. సో ఈ టాపిక్లో మనకి ఎగ్జామినేషన్లో ఏం అడుగుతాడు, 2 నిమిషాల్లో కంప్లీట్ చేసేద్దాం. 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏ ఆర్టికల్ ప్రకారం వచ్చింది? ఆర్టికల్ 246. గీత పెట్టుకోండి. అది అంటే మీరు చదివినప్పుడు ఇంటి దగ్గర ఇంకేం చదవాలి, ఆ 246 ఒకటే గుర్తుండాలి. 7th షెడ్యూల్ 246, 7th షెడ్యూల్ 246, 7th షెడ్యూల్ 246 10 సార్లు చదవండి, అయిపోయింది రివిజన్. అదే కొడదాం అక్కడ. నెక్స్ట్ యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కంకరెంట్ లిస్టు. యూనియన్ లిస్ట్లో 100 ఎంట్రీస్, స్టేట్ లిస్ట్లో 61 ఎంట్రీస్, కంకరెంట్ లిస్ట్లో 52 ఎంట్రీస్. అది అక్కడితో అయిపోయింది. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనల్ని అడిగేది ఏంటంటే, మినీ కాన్స్టిట్యూషన్ అని ఒకటి ఉంది మనకి. 1976లో జనతా గవర్నమెంట్ వీళ్ళు వచ్చినటువంటి సందర్భంలో 42nd అమెండ్మెంట్ యాక్ట్ జరిగింది. 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 టు 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978. 42nd అమెండ్మెంట్ యాక్ట్ మనకి చాలా చేంజెస్ తీసుకొచ్చింది కాన్స్టిట్యూషన్లో. అందుకే మనం ఏమంటామంటే 42nd మినీ కాన్స్టిట్యూషన్ అంటాం. అది కూడా రాసేసుకోండి అక్కడే. 42nd అమెండ్మెంట్ యాక్ట్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అని అంటాం. మీ అందరికీ పాలిటీ నాలెడ్జ్ ఉందని అనుకుంటున్నాను, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పలేను పాలిటీ. ఓకేనా? ఓకే కదా? రాజ్యాంగ సవరణలు అంటే తెలుసు కదా తెలుగు అందరికీ, రైట్. సో 42nd అమెండ్మెంట్ యాక్ట్ని మినీ కాన్స్టిట్యూషన్ అని అంటారు. 1. 2, 1976లో
5 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టేట్ లిస్ట్ నుంచి కంకరెంట్ లిస్ట్కి పంపించారు. మీ అందరికీ తెలుసు, యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం మాత్రమే దాని మీద చట్టాలు చేయగలదు. స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చట్టాలు చేయగలదు. కంకరెంట్ లిస్ట్ అంటే రాష్ట్రము కేంద్రము ఇద్దరూ చట్టాలు చేయొచ్చు. అంటే స్టేట్ అండ్ సెంటర్ దే కెన్ డూ మేక్ లాస్ ఆన్ దే కెన్ మేక్ లాస్ ఆన్ ద సబ్జెక్ట్స్. బట్ ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డిఫరెన్స్ సెంట్రల్ లా విల్ ప్రివైల్. అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరూ చేయొచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి లా ప్రివైల్ అవుతుంది. ఇది విషయం. ఆన్లైన్ వాళ్ళకి మెటీరియల్ పోస్ట్ చేసామండి, ఒకసారి చూడండి, మీ దాంట్లో ఉంటుంది ఒకసారి. సో డోంట్ వరీ, రేపటి నుంచి నైటే పోస్ట్ చేస్తాము, ఒక 2 days అంతే. మీకు బుక్ అందేంత వరకు, కొరియర్ కొంచెం లేట్ అవుతుంది కదా మీకు రావడానికి, సో బుక్ అందేంత వరకు ఇట్లానే నడుస్తుంది. కాబట్టి ఈ మెటీరియల్ ఆల్రెడీ మీకు పెట్టారు ఒక వాట్సాప్లో, వాట్సాప్లో కాదు, వాట్సాప్లోనే పెట్టారు, ఒకసారి చూసుకోండి. సో 1976లో 5 సబ్జెక్ట్స్ 5 అంశాలను స్టేట్ లిస్ట్ నుంచి కంకరెంట్ లిస్ట్కి పంపాడు. ఇలాంటి దిక్కుమాల క్వశ్చన్లు అడుగుతాడు ఎగ్జామ్లో. ఆ 5 టిక్ పెట్టుకోండి అక్కడ. ఏంటది? ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఎక్సెప్ట్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్, అంటే లోకల్ కోర్ట్స్. ఎడ్యుకేషను, ఫారెస్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్ అండ్ వైల్డ్ లైఫ్, వెయిట్స్ అండ్ మెజర్స్. 5 చదవాలా సార్? ఖచ్చితంగా చదవాలి, అవే అడుగుతాడు ఎగ్జామ్లో. ఓకే, అక్కడ లేని ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది, మీరు చెప్పాలి. అది నేషనల్ ఇంట్రెస్ట్ ప్రకారం, అంటే దేశానికి పనికొచ్చేటటువంటి అంశాల మేరకు ఏ ఆర్టికల్ కింద పార్లమెంట్ స్టేట్ లిస్ట్ మీద లా చేయొచ్చు. నేను క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను, ఇలాగే ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్కి, గుర్తుపెట్టుకోండి. వేర్ ద పార్లమెంట్ క్యాన్ మేక్ లాస్ ఆన్ ద స్టేట్ సబ్జెక్ట్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్. చూసారా ఇబ్బంది పడుతున్నారు? మీరు అందరూ పాలిటీ చదివిన వాళ్ళే, లక్ష్మీకాంత్ని ఈ చివరి నుంచి ఆ చివరికి నవలేశారు, కానీ సడన్గా అడిగితే గుర్తురాదు. చెప్పండి ఆన్సర్ ఎవరైనా. అండర్ విచ్ ఆర్టికల్ పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ స్టేట్ సబ్జెక్ట్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్. టైం వేస్ట్ చేయద్దు, రాసేయండి. 249 టక్ టక్మని రాయాలి. ఇగో వెంటనే గుర్తు రావాలి ఎగ్జామినేషన్లో, మీరు అది రాసుకోండి అక్కడ. పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ స్టేట్ సబ్జెక్ట్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్. పార్లమెంటు రాష్ట్ర అంశాలపైన చట్టాలు చేసే అధికారము 249, 249. ఓకే, ఇంకో క్వశ్చన్. పార్లమెంటు 3 సందర్భాలలో స్టేట్ లిస్ట్ మీద చట్టాలు చేయొచ్చు. 3 సందర్భాల్లో. ఏంటా 3 సందర్భాలు? ఇవే స్టేట్మెంట్స్ కింద అడుగుతాడు. నేషనల్ ఎమర్జెన్సీ, నేషనల్ ఇంట్రెస్ట్ అయిపోయిందిగా, అది నేషనల్ ఇంట్రెస్ట్ కాదు. ఇట్ ఈస్ లైక్ ఎక్సీడింగ్ ద పవర్స్ ఆఫ్ ద స్టేట్. నేషనల్ ఇంట్రెస్ట్ అది 249, అది ఇందులోకి రాదు. రాజ్యసభ రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు, ఐ బిలీవ్ ఇట్ ఈస్ 250 ఆర్ సంథింగ్, రైట్. రెండోది నేషనల్ ఎమర్జెన్సీ. 2 or more స్టేట్స్ రిక్వెస్ట్ చేస్తే ఈ 3 సందర్భాల్లోని చేయొచ్చు. సో అక్కడ రాసుకోండి. పార్లమెంట్ 3 సందర్భాలలో స్టేట్ సబ్జెక్ట్స్, రాష్ట్ర అంశాలపై చట్టాలు చేయొచ్చు. పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ 3, పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ స్టేట్ సబ్జెక్ట్ ఇన్ 3 కండిషన్స్. ఒకటి రాజ్యసభ రెజల్యూషన్, రాజ్యసభ తీర్మానం చేసినప్పుడు. ఏమన్నా అర్థమవుతుందా ఎలా చదవాలో? సో ఇప్పుడు ఎన్ని దాదాపుగా 5 6 చెప్పాను, ఇవన్నీ చదివేసుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు, రాస్తారు. రాజ్యసభ తీర్మానం. 2 నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ తెలుగులో ఏమంటారు? జాతీయ అత్యవసర పరిస్థితి. 3 when 2 or more స్టేట్స్ రిక్వెస్టెడ్. అలా రాయండి చాలు, అది గుర్తుంటే చాలు. అది కూడా ఉంటుంది, అది వేరే ఆర్టికల్, ఇందులోకి రాదు అది. సో నువ్వు కరెక్ట్గా చూస్తే 249, 250, 252 అవన్నీ ఇందులోకి వస్తాయి, అది కూడా చేయొచ్చు. ఓకేనా? అది అందరికీ తెలుసు కదా అని చెప్పలేదు అంతే. ఇంకెలా చెప్పుకుంటే పోతే కాన్స్టిట్యూషన్ మొత్తం చెప్పాలి. ఇది ఫస్ట్ టాపిక్ అయిపోయిందా? సో ఫస్ట్ టాపిక్ ఒకసారి గ్లిమ్స్ ఆఫ్ లుక్ ఇచ్చేసేయండి. నేను మొత్తం 5 6 పాయింట్లు చెప్పాను మీకు. 5 6 పాయింట్లు చూసుకోండి. ఆర్టికల్ 246 ఒకటి, 2 యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కంకరెంట్ లిస్టు, ఎంట్రీస్ 100, 61, 52. 3 ఆర్టికల్ 248 ప్రకారం రెసిడ్యువరీ పవర్స్, అంటే అవశేషక అధికారాలు అని అంటారు, అవి పార్లమెంట్ దగ్గరే ఉంటాయి. 42nd అమెండ్మెంట్ యాక్ట్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. 1976లో 5 సబ్జెక్ట్స్ స్టేట్ లిస్ట్ నుంచి కంకరెంట్ లిస్ట్కి వెళ్ళాయి. ఆర్టికల్ 249 మాట్లాడుకున్నాం, పార్లమెంట్ 3 కండిషన్స్ మాట్లాడుకున్నాం. ఇది మించి క్వశ్చన్ దాటదు. దాటిందా ఎవడు పెట్టడు.
ఇది విషయం. నెక్స్ట్ క్వశ్చన్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది క్వశ్చన్ ఎందుకు అడుగుతాడు, కేశవానంద భారతి కేసు వేసి ఇప్పటికి 50 ఏళ్ళు అయింది అందుకు అడుగుతాడు. సో కేశవానంద భారతి కేసు గీత పెట్టండి అక్కడ. పీడిఎఫ్ గ్రూప్లో పెడతారు, ఇండివిజువల్గా పంపం. ఇండివిజువల్గా ఎంతమందికని పంపాలి, 200 మందికి, లేదా మీ తాలూకా అందులో ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఇఫ్ ద మేనేజ్మెంట్ ఈజ్ సీయింగ్ దిస్, దయచేసి యాప్లో వాళ్ళ బ్యాచ్లో మెటీరియల్ సెక్షన్లో ఇది పెట్టండి, సో దట్ దే కెన్ సీ ఇట్. కేశవానంద్ మీరు చెప్తున్నప్పుడు రాసుకోండి, ఆన్లైన్ వాళ్ళు ఇక్కడ ఉన్నాయో చెప్తున్నాను, మీకు మళ్ళీ బుక్ వస్తుందిగా, ఈలోపు రాసుకోండి. మెటీరియలే పరమావధి అన్నట్టున్నారు, ఈలోపు మీరు వైట్ పేపర్ మీద బుక్లోనో రాసుకోండి, నేను చెప్తున్నాను కదా. కేశవానంద్ భారతి కేసు 50 సంవత్సరాలు అయింది, 1973 కేశవానంద్ భారతి కేసు వచ్చి, రైట్. కేశవానంద్ భారతి కేసు వచ్చిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాడు కేశవానంద్ భారతి కేసు అని అడిగాడు అనుకోండి, 1973 అందరూ పెడతారు. కొంచెం లోతుకెళ్ళాడు అనుకోండి, కేశవానంద్ భారతి కేసు ప్రైమరీగా ఏ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీద వేశారు వ్యతిరేకంగా చెప్పండి, అందరూ చదువుతారు. ఇది గట్టిగా చెప్పమ్మా, నాకు నెంబర్ చెప్పు. కాదు, 31 ఎప్పుడో చచ్చింది, అప్పటికి చావలేదు కానీ దగ్గరలో ఉంది చావుకి. ఆర్టికల్ 26 అక్కడ చూడండి ఒకసారి, ఉంది క్లియర్గా. ఇట్ వాజ్ ఫైల్డ్ బై ద కేశవానంద్ భారతి ట్రస్ట్ అగెన్స్ట్ కేరళ గవర్నమెంట్ ఫర్ ద కేరళ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ యాజ్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండర్ 26, 26 and 31. సో ప్రైమరీగా 26, అందులోంచి 31లో ఆగుతారు. 26 ఎందుకంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి కేశవానంద భారతి అనేది ఒక ట్రస్ట్, హిందూ ట్రస్ట్. ఆయన ఒక కేశవానంద భారతి అంటే ఆయన ఒక స్వామీజీ, మీరు చూసారో లేదో, మఠాధిపతి. సో కేరళ మఠాధిపతి అయినటువంటి ఈయన వీళ్ళ ట్రస్ట్కి బోల్డ్ ల్యాండ్లు ఉంటాయి. ల్యాండ్ రిఫార్మ్స్లో ఏం చేస్తారు, ఈ ల్యాండ్లు అన్నింటినీ లాక్కుంటుంది ప్రభుత్వం. అందులోని కేరళ ప్రభుత్వం అంటే సిపిఐ ప్రభుత్వం, అప్పుడు వీడు ముందే లాక్కుంటాడు, అంతే కదా. సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు ఇదే చెప్తారు కదా, ఎప్పుడు చూసినా ఇండిజినస్ గూడ్సే కొనాలి, ఏది ప్రపంచం అంతా ముందుకెళ్ళిపోతున్నా కూడా ఇండిజినస్ గూడ్సే కొనాలి, ఇంకా స్టేట్ లిస్టెడ్ కంపెనీసే ఉండాలి చెప్తారు. టొయోటా కార్లు వేసుకుని తిరుగుతారు, అప్పుడు ఇండియా కార్ వేసుకుని తిరగాల చెప్పేవాళ్ళు అందరూ. సో ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద క్లాస్, కేశవానంద్ భారతి ట్రస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్లు లాక్కుంటారు ల్యాండ్ రిఫార్మ్స్లో భాగంగా, భూ సంస్కరణలో భాగంగా. దీనికి వ్యతిరేకంగా వేస్తారు. ఆర్టికల్ 26 ఏం చెప్తుంది మన కాన్స్టిట్యూషన్లో, ఏ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కన్నా వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళే మేనేజ్ చేసుకునేటటువంటి హక్కు ఫండమెంటల్ రైట్గా ఇవ్వబడింది. దాంతోపాటుగా ఆర్టికల్ 31 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనేటటువంటిది ఉంది. ఈ రెండింటికి విఘాతం కలిగిస్తుంది వీళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టం అని చెప్పి వీళ్ళు కేరళ అప్పుడు కోర్టులో వేశారు, అది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇది కేశవానంద భారతి కేసు. ముందు హైకోర్టులోనే వేశారు, డైరెక్ట్గా సుప్రీంకోర్టుకే వచ్చారు. హైకోర్టు తీసుకోలేనట్టుంది సంథింగ్. సుప్రీంకోర్టులో వేస్తే జడ్జిమెంట్ కూడా చాలా పెద్ద జడ్జిమెంట్, అది 7-6 ఎంత వస్తుంది, పెద్ద కాన్స్టిట్యూషనల్ బెంచ్ క్రియేట్ చేస్తారు దానికి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, కేశవానంద భారతి కేసు 1973 ఏ ఆర్టికల్స్కి వ్యతిరేకంగా వేశారు, 26, 31. ఈ 2 పాయింట్లు అయినాయి. ఈ 2 పాయింట్లు అయినాయి, బాగానే ఉంది. గ్రూప్ 1 చదువుకునే వాళ్ళు ఇంకా నీట్గా చదువుకోవాలి. ఇక్కడ నేను మీకు సింపుల్గా కొన్ని విషయాలు చెప్పేస్తాను బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఇన్ ఎ బెటర్ వే. సో ఇక్కడ కొంత మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అర్థమైతే ఏమవుతుందంటే వాడు క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మీరు రాసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ 1, 2 రెండు ఒకే మోడల్లో వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా. కనిపిస్తుంది కదా బ్లాక్, రైట్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విషయం ఏంటంటే ఓవరాల్గా ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది అసలు ఎందుకు వచ్చింది. ఒరిజినల్గా మనకి జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది కూడా మనకి నెక్స్ట్ టాపిక్లో ఎక్కడో ఉంటుంది, మీరు అక్కడ చూస్తే ఇందులోనే ఉందా జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్, అది కూడా కలిపి చెప్పేస్తాను. అక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇంక చెప్పాల్సిన అవసరం ఉండదు. ఉందా, ఉంటుంది ఎక్కడో, జ్యుడిషియరీలో ఉంటుంది, చూసుకోండి, ఉంది కదా. ఓకే, చూడండి. సో జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేటటువంటి ఒక టాపిక్ ఉంది మనకి, అంటే జడ్జిల నియామకము.
మీ అందరికీ తెలుసు మనకి బేసికల్గా ఇండియాలో ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది. సో ఇట్ ఈస్ ఫీచర్ ఆఫ్ బోత్ అమెరికాలో ఉన్న ఫీచరు బ్రిటిష్లో ఉన్న ఫీచర్ రెండింటిని కలిపి తీసుకున్నాం మనం యాక్చువల్గా. అంతే, యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్, ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. సో ఇందులో భాగంగా జడ్జిల నియామకం ఎలా జరగాలి అనే దానిపైన రాజ్యాంగం క్లియర్ కట్గా డీటెయిల్స్ ఇవ్వలేదు. అండ్ ఇఫ్ యూ ఓపెన్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ సెడ్ ద ప్రెసిడెంట్ హ్యాస్ టు అపాయింట్ ద జడ్జెస్ ఆఫ్ ద కోర్ట్స్ లైక్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద ప్రెసిడెంట్ అన్నాడు అంతే. సో ఇప్పుడు 1970ల వరకు అంతా బాగానే జరిగింది. ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఏం జరిగిందంటే ఈ జ్యుడిషియరీకి ఎగ్జిక్యూటివ్కి మధ్య గొడవ ప్రారంభమైంది. అంటే రాజ్యాంగంలో ఓ చట్టం చేశారు, పార్లమెంట్లో ఓ చట్టం చేశారు రాజ్యాంగానికి సంబంధించి, దీన్ని కోర్టు కొట్టేస్తే ఏమైంది, అరే పార్లమెంట్ చేసిన చట్టం మీరు ఎలా కొట్టేస్తారని ఇందిరాగాంధీ గారు. అంటే రాజ్యాంగాన్ని పూర్తిగా చదవాలి. ఆవిడ చదవలేదని నా ఉద్దేశం కాదు, స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి. రాజ్యాంగంలో 3 పిల్లర్స్ ఉంటాయి: ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఎవరు గొప్పోళ్ళు? ఈ ముగ్గురు కాదు, రాజ్యాంగం గొప్పది. సో ఈ ముగ్గురు సమానమైన పవర్సే ఉంటాయి ఎవరి పరిధిలో వాళ్ళకి. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇందిరాగాంధీ గారి టైంలో ఎవరు గొప్ప అనేటటువంటి ఒక గొడవ ప్రారంభమైంది, కోల్డ్ వార్. అప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు జడ్జిల నియామకం ఎలా జరిగిందంటే ఎవరు సీనియర్ అయితే వాళ్ళని నియామకం చేశారు. కానీ సుప్రీంకోర్టు ఒక ఆయన తొలగిపోయిన తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక ఆయన అపాయింట్ చేసేటప్పుడు 3 చీఫ్ జస్టిస్ సీనియర్ పీపుల్ ఉంటే వాళ్ళని పక్కకు తప్పించి ఇందిరాగాంధీ గారు ఏఎన్ రే అనేటటువంటి వ్యక్తిని అపాయింట్ చేశారు. సో అంటే ఇతను అసలు సీనియర్ కాదు, ఈయన 3కి జూనియర్. సో ఆ 3ని తప్పించి ఈయన అపాయింట్ చేశారు. సో ఇక్కడ జడ్జిల నియామకానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్కి జ్యుడిషియరీకి మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఇది అలా 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 పెరిగింది ఒకటి. ఇదే సమయంలో భారతదేశంలో భూ సంస్కరణలు జరుగుతున్నాయి, ల్యాండ్ రిఫార్మ్స్. సో ఇది ఒకటి. అంటే సినిమా అనుకోండి, మీరు కట్ చేస్తే ఇది ఒక విషయం, ఇంకొకటి కట్ చేద్దాం, ఇంకొకటి కట్ చేస్తే ఏంటంటే ఇండియాలో ల్యాండ్ రిఫార్మ్స్ జరుగుతున్నాయి. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏంటి? ఎవరికైతే ఎక్కువ ల్యాండ్ ఉంటుందో అది తీసేసుకొని గవర్నమెంట్ విల్ కన్ఫిస్కేట్ ద అసెట్స్ ఆఫ్ పీపుల్ బియాండ్ వన్ లిమిట్ అండ్ ఇట్ విల్ రీడిస్ట్రిబ్యూట్ దట్ ల్యాండ్ టు ద పూర్ పీపుల్. అంటే ఒక జమీందారు దగ్గర 1000 ఎకరాలు ఉంటే అవి తీసేసుకొని మిగతా వాళ్ళకు పంచుతుంది. ఇది ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ద ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి. అయితే ఇండియాలో ఆర్టికల్ 31 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఏంటంటే రైట్ టు ప్రాపర్టీగా ఇవ్వబడింది. అంటే ఏంటి? ఒక వ్యక్తికి ఏదైనా కనుక ఆస్తి ఉంటే ఈ ఆస్తి ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కుగా పరిగణించబడుతుంది. ప్రాథమిక హక్కుల్ని ఎవ్వరూ తీసుకోలేరు, రైట్? సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, దీనికి ఎగెనెస్ట్గా ఎవరి దగ్గర అయితే ల్యాండ్లు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళ ల్యాండ్లను గ్రాబ్ చేయడం మొదలుపెట్టింది. వీళ్ళందరూ వెళ్ళి కేసేశారు. ఏమని? అయ్యా రైట్ టు ప్రాపర్టీ అని మీరు రాజ్యాంగంలో పెట్టారు, రాజ్యాంగంలో రైట్ టు ప్రాపర్టీ అని పెట్టి రాజ్యాంగానికి విరుద్ధంగా మా ప్రాపర్టీని లాక్కుంటున్నారు. అదే కేశవానంద భారతి కేసు. ఇలా కొంతమంది కేసులు వేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఈ రైట్ టు ప్రాపర్టీకి ఎగెనెస్ట్గా ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి యాక్ట్ చేసింది ఎవరు? పార్లమెంట్. అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ కలిసి ఇద్దరు ఒకటే కదా. సో దీని మీద తీర్పు ఇవ్వాల్సింది ఎవరు? జ్యుడిషియరీ. సో ఎప్పుడైతే జ్యుడిషియరీ మరి రైట్ టు ప్రాపర్టీని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిది? జ్యుడిషియరీది కదా. సో జ్యుడిషియరీ ఇక్కడ ఫేవర్గానే ఇచ్చింది. ఏదో రైట్ టు ప్రాపర్టీ అన్నా క్యాన్సిల్ చేయండి కాన్స్టిట్యూషన్లో, లేదా మీరు ఇచ్చిన చట్టాలన్నా పక్క పెట్టండి. రెండింటినీ ఆల్ట్రావైర్ అయితే కుదరదు, మేము రాజ్యాంగానికి తీర్పునిస్తాము, రాజ్యాంగానికి అనుగుణంగా ఇస్తామని చెప్పింది. ఇది నచ్చలా ఎవరికి? ఎగ్జిక్యూటివ్కి. సో అప్పుడు వీళ్ళు ఏం చేశారు? జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ మీద పడ్డారు. అంటే మాకు నచ్చిన జడ్జిని పెట్టుకున్నాం అనుకోండి, మాకు నచ్చినట్టు తీర్పిస్తాడుగా. అర్థమైందా మెలిక? అయ్యా అర్థమవుతుందా క్లాసు? అర్థమవుతుందా లేదా? నేను చాలా క్రిస్ప్గా చెప్తున్నాను, బాగా ప్రొలాంగ్గా చెప్పాలంటే చాలా లోతుకి వెళ్ళిపోవాలి, రైట్? సో ఈ గొడవ స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే కొన్ని రోజులకి రైట్ టు ప్రాపర్టీని క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్. క్యాన్సిల్ చేసి రైట్ టు ప్రాపర్టీ అనేటటువంటి దాన్ని లీగల్ రైట్ చేసింది అండర్ ఆర్టికల్ 300A. ఇప్పుడు విషయం ఏమైందంటే ఈ రైట్ టు ప్రాపర్టీని క్యాన్సిల్ చేసేటప్పుడు రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంటుకు ఉన్నదా అనేటటువంటి ప్రశ్న ఎదురైంది. అంటే ఇందిరాగాంధీ గారు ఒకనొక సందర్భంలో ఒక చట్టం తీసుకొచ్చింది ఆవిడ. ఏంటంటే రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అయినా మార్చేటటువంటి హక్కు పార్లమెంటుకు ఉన్నది, దాన్ని ప్రశ్నించే హక్కు సుప్రీంకోర్టుకు కూడా లేదు. ఇది లా, ఆవిడ చేసిన లా.
సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఖచ్చితంగా స్ట్రైక్అవుట్ చేయాలి సుప్రీంకోర్టు, అదర్వైజ్ ఏమవుతుంది, ఎగ్జిక్యూటివ్ పవర్ఫుల్ అయిపోతుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆవిడ చేసిన చట్టం చూడండి, పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు అండర్ ఆర్టికల్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ ఎలా అయినా సవరించవచ్చు, అంటే రాజ్యాంగాన్ని తీసుకుంటూ పడేయచ్చు, పార్లమెంట్ హక్కు ఉన్నది, ఇది ప్రశ్నించే హక్కు కోర్టులకు కూడా లేదు. ఇది ఆవిడ చేసిన చట్టం. ఇప్పుడు దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేయలేదనుకోండి, ఎగ్జిక్యూటివ్ మోర్ పవర్ఫుల్ అయిపోతుంది. సో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఓహో మీరు ఇలా డైరెక్ట్గా వస్తున్నారు కదా, మిమ్మల్ని మేము నాలెడ్జ్తో కొడతాం చూడండి అని చెప్పి ఇండైరెక్ట్గా 1973లో కేశవానంద భారతి కేసులో ఏం చెప్పిందంటే, వీళ్ళకి అనుగుణంగా చెప్తూ మెలికెట్టింది. ఆ మెలిక ఏంటంటే, రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంటుకు ఉన్నదా? ఎస్ ఉన్నది, ఉందని మేము చెప్తున్నాం, మీకు మాకు గొడవ ఏంటి, ఇంకా ఉన్నది, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మాత్రం మార్చకూడదని చెప్పింది. అంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చకుండా రాజ్యాంగాన్ని మార్చేటటువంటి హక్కు పార్లమెంట్కి ఆర్టికల్ 368 కింద ఉన్నది. వీళ్ళందరూ ఎగిరే మాకు అనుగుణంగా వచ్చింది తీర్పు అని చెప్పి. అయితే అక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఇది ఎవడ అడగలా, వాళ్ళు చెప్పలా, ఇది చెప్పలేదు. సో తర్వాత సుప్రీంకోర్టుకి ఏ అంశాలు కావాలంటే ఆ అంశాలను బేసిక్ స్ట్రక్చర్లో వేసుకుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం ఇందాక జడ్జిల నియామకం అన్నాం, ఇది బేసిక్ స్ట్రక్చర్ అన్నది, జడ్జిల నియామకం బేసిక్ స్ట్రక్చర్. అప్పుడు ఏమైంది, జడ్జిలు నియమించే హక్కు పార్లమెంటుకు ఉన్నా దాన్ని సవరించే హక్కు ఎవరికి ఉంది, జ్యుడిషియరీకి ఉంది. ఇలా పార్లమెంట్ ఎప్పుడు జ్యుడిషియరీ మీద ఎక్కుతున్నా ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కదా అంటది. అంటే బేసిక్ స్ట్రక్చర్ అనేది ఏంటి, ఇది ఒక ఖాళీ కొండ అనమాట, ఎన్ని కావాలితే అన్ని వేసుకోవచ్చు, ఇందులో ఎప్పుడు కావాలితే అప్పుడు వేసుకోవచ్చు. అర్థమైందా? ఇలా కొన్ని పదుల సంఖ్యలో విషయాలను వేసింది ఇప్పటివరకు సుప్రీంకోర్టు. ఒక రకంగా సుప్రీంకోర్టులు కూడా తప్పులు ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా జరిగినటువంటి విషయం. అయ్యా అర్థమైందా మొత్తం? ఇప్పుడు ఒకసారి తీయండి, ఇప్పుడు అర్థం అవుద్ది కాన్సెప్ట్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, మనం ఏం చదవాలి. ఒకటి, కేశవానంద భారతి కేసు ఎప్పుడు ఇది అడుగుతాడు, 1973 మీకు గుర్తుంది. 2, దేనికి వ్యతిరేకంగా వేశారు, ఆర్టికల్ 26, ఆర్టికల్ 30 తీసేయండి. ఒకవేళ మనం బతుకు బాగోకపోతే సుప్రీంకోర్టు ఎన్ని జడ్జిల బెంచ్ని క్రియేట్ చేశాడు అన్నాడు అనుకోండి, 13 బెంచ్ సుప్రీంకోర్టు. అసలు ఎప్పుడు జరగల, చాలా సందర్భాల్లో 11 బెంచే పెడతారు, లేదా 7 బెంచ్ పెడతారు. 13 బెంచ్ రికార్డ్ అనమాట అది. సో మనం పెట్టింది 13 బెంచ్, కానీ గుర్తుపెట్టుకోండి 7:6 వచ్చింది జడ్జిమెంట్. అంటే 7 పీపుల్ ఫేవరు, 6 పీపుల్ ఎగెనెస్ట్. అర్థమైందా? సో కాబట్టి 7:6. సో ఇందులో తీసుకొచ్చిన కొత్త కాన్సెప్ట్ ఏంటి, రాజ్యాంగ మౌలిక స్వరూపము. అయ్యా గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇప్పటి వరకు నిర్వచనం లేదు. వాడు ఏమంటాడంటే మిమ్మల్ని చాలా తెలివిగా బోల్తా కొట్టిస్తాడు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ఇలా ఇస్తాడు క్వశ్చన్. ఫస్ట్, ఇన్ ద కేశవానంద భారతి కేస్ ఆఫ్ 1973, సుప్రీం కోర్ట్ విత్ ఎ 13 జడ్జ్ బెంచ్ విత్ ఎ మెజారిటీ ఆఫ్ 7:6 ఇట్ డిఫైన్డ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ముందు రాసిందంతది ఏంటి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. 1973 కరెక్టే కదా టిక్ పెట్టుకుంటారు, 13 జడ్జిల బెంచ్ కరెక్టే కదా టిక్ పెడతారు, 7, 6 కరెక్టే కదా టిక్ పెడతారు. చివరిలో ఏం రాస్తాడంటే ఈ డిఫైన్డ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాడు. డిఫైన్ కాదు, ఇట్ కాయిన్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్. కాయిన్ అంటే ఏంటి, కాయిన్ అంటే ఆ పదాన్ని సృష్టించింది, ఆ పదానికి నిర్వచనం ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో అక్కడ మీరు ఏం రాసుకోవాలి, అక్కడ గీత పెట్టుకోండి. ఇట్ డిడ్ నాట్ డిఫైన్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏమన్నా అర్థమవుతుందా క్లాస్? ఆన్లైన్ వాళ్ళు కూడా అర్థమవుతుంది కదా. నేను వేగంగా కూడా చెప్తాను, ఎందుకంటే ఫాస్ట్ కావాలి సిలబస్. మీకు బుక్ వచ్చాక ఉంటుంది. నేను ఇంకా బుక్లో ఎడిషన్స్ మ్యానిపులేషన్స్ చేశాను, అందుకే కొంచెం లేట్ కూడా అయింది బుక్. అదే ఈ పాటికి ప్రింట్ అయిపోవాలి. అంటే నేను సాటిస్ఫై అవ్వలేదు బుక్ అందులో ఇచ్చిన కాన్సెప్ట్స్కి. దానికి ఇంకొక 50 పేజీలు కలిపాను. ఏవి మీ అందరికీ చెప్పడానికి గత ఒక రోజులో 12 గంటలు కూర్చొని తలుపులు వేసుకొని 1 సంవత్సరం కరెంట్ అఫైర్స్ చదివేశాను నేను కూర్చొని. అవన్నీ తీసి షార్ట్ చేసి మళ్ళీ బుక్లో కలిపాను నేనే సొంతంగా. సో కాబట్టి చాలా టైం పట్టింది. సో కనీసం ఒక 2 రోజులు లేట్ అయినా తిట్టమాకండి. చాలామంది తెగదిట్టేస్తున్నారు మెటీరియల్ లేట్ అవుతుంటే. సో కొంచెం వెయిట్ చేయండి, ఓకే. రేపు ఆ ఎల్లుండి వస్తుంది. ఇంగ్లీష్ ముందు వస్తుంది, తెలుగు లేట్గా వస్తుంది ప్రింటింగ్. మ్యాక్సిమం బై ఫ్రైడే ఆర్ సాటర్డే వచ్చేస్తుంది బుక్. ఈలోపు దీంతో అడ్జస్ట్ అవ్వచ్చు కదా, ఇబ్బంది ఏం లేదు. సో నెక్స్ట్, ఈ మధ్యకాలంలో దీనికి సంబంధించి ఒక కరెంట్ అఫైర్స్ వచ్చింది 2014లో. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అని దాన్ని పెట్టింది గవర్నమెంట్. వివరాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి. అంటే ఏంటి,
ప్రపంచంలో ఎక్కడ జడ్జిలు నియమించుకునేటటువంటి వ్యవస్థ లేదు. సో సుప్రీంకోర్టు కూడా ఒక వ్యవస్థను తీసుకొచ్చింది, కొలీజియం సిస్టమ్ అని అంటారు. ఇది కూడా అక్కడ రాసేసుకోండి. కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి? జడ్జిల నియామకం ఇలా జరుగుతుంది. మనకి ఎలా జరుగుతుంది? జడ్జి అదే ఎలా జరుగుతుంది, అది నేను అడిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి ఉంటాడా, ఈయనతో పాటు సుప్రీంకోర్టులో ఉన్న సీనియర్ న్యాయమూర్తులు ఉంటారా, వీళ్ళంతా కలిసి కొన్ని పేర్లను ప్రెసిడెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని అర్థం చేసుకోవాలి మీరు, మంత్రిమండలి. సో వీళ్ళు వాళ్ళని అపాయింట్ చేయాలి. ఇప్పుడు వీళ్ళకి పడట్లేదు కదా, వీళ్ళు పేర్లు పంపుతున్నారు, వీళ్ళేమో ఆ పేర్లను అపాయింట్ చేయట్లేదు. అందుకే జడ్జిల తాలూకా నియామకం జరగట్లా. చాలా జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బార్ కౌన్సిల్ మెంబర్షిప్ వచ్చేస్తుంది నాకు, నెక్స్ట్ ఇయర్ నేను కూడా పెడతాను జడ్జి పోస్ట్కి, ఏమన్నా వీలైతే 5 ఏళ్ళు అయిన తర్వాత కాకపోతే కదా, రైట్. సో సింపుల్ థింగ్ ఏంటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటుగా ఇతర న్యాయమూర్తులు కలిసి ఒక గ్రూపు, దాన్ని కొలీజియం సిస్టమ్ అని అంటాం. అయ్యే ఈ కొలీజియం సిస్టమ్ ఎక్కడా రాజ్యాంగంలో ఇవ్వాల, వీళ్ళు సృష్టించుకున్నారు. అదే జడ్జీలు సృష్టించుకున్నారు. మీరు జ్యుడిషియరీలో కూడా అన్నీ కరెక్ట్గా ఉంటాయని అనుకోమాకండి, అందులో కూడా చాలా తప్పులు ఉంటాయి. ఓకేనా? ఒకడు పోతే బెయిల్ ఇస్తాడు, ఒక లాయర్ పోతే, ఇంకో లాయర్ పోతే ఇరు, నీ మొహం నాకు నచ్చలేదు అంటాడు. అదేదో సినిమా ఉంటుంది కదా వెంకీలో, అట్లనే వాడి మొహం నచ్చింది అందుకని రిజర్వేషన్ ఇచ్చాను, నీ మొహం నచ్చలేదు పో అంటాడు. సేమ్ అట్లానే ఉంటుంది కొన్ని చోట్ల జ్యుడిషియరీ కూడా. సో కాబట్టి థింగ్ ఏంటంటే కొలీజియం సిస్టమ్ అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్లస్ ఇతర న్యాయమూర్తులు కలిసి కొన్ని పేర్లను ప్రెసిడెంట్కి పంపిస్తారు. ఆ పేర్లలోంచి కొన్ని పేర్లను ఏరి వీళ్ళు మళ్ళా వీళ్ళకి పంపిస్తే వీళ్ళు ఓకే చెప్తే అప్పుడు ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలి. ఇది హోల్ ప్రాసెస్ ఆఫ్ ద జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్. హైకోర్టులకు అయితే ఏమవుతుంది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ రాష్ట్రం ఉంటుందో ఆ రాష్ట్రంలో ఉన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంకా ఇతర జడ్జిలు కలిసి గవర్నర్కి పంపిస్తారు. గవర్నర్ చీఫ్ మినిస్టర్కి, మళ్ళీ చీఫ్ మినిస్టర్ గవర్నర్కి, మళ్ళీ అపాయింట్మెంట్ అనేటటువంటి మళ్ళీ ప్రెసిడెంట్కి జరుగుతుంది. ఇంత తతంగా ఉంటుంది. సో ఇవన్నీ మనల్ని అడగచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి? కొలీజియం సిస్టమ్ నిర్వచనం ఉందా? లేదు. బేసిక్ స్ట్రక్చర్ నిర్వచనం ఉందా? లేదు. ఈ రెండు రాజ్యాంగంలో ఉన్నాయా? లేవు. మరి ఎవరు తీసుకొచ్చారు? కోర్టు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకు ఒకసారి మీరు వెనక పేజ్కి వెళ్ళారనుకోండి, కొన్ని కేసులు ఇచ్చారు. శంకరీ ప్రసాద్ కేస్, గోలక్నాథ్ కేస్, కేశవానంద భారతి కేస్, మినర్వా మిల్స్ కేస్. సాధారణంగా బేసిక్ స్ట్రక్చర్కి రిలేట్ అయినటువంటి బుక్ మనమే ప్రొవైడ్ చేస్తున్నాంగా. మీరు పూర్తిగా వీడియో చూడలేదా? బుక్తో పాటే క్లాసు. మీరు దూరంగా ఉన్నారు కాబట్టి కొరియర్ లేట్గా వస్తుంది అంతే. రైట్. కేశవానంద భారతి కేసులో వచ్చిన బేసిక్ స్ట్రక్చర్ ఉంది కదా, దీని ముందు మీకు ఒక విషయాలు చెప్పాను నేను. ఏది? రాజ్యాంగాన్ని సవరించేటటువంటి విషయంలో పార్లమెంట్కి ఏ హక్కులు ఉన్నాయన్న దాని గురించి మాట్లాడాం కదా మనం ఇందాక. వీటన్నిటికి సంబంధించి దేశంలో కొన్ని కేసులు జరిగాయి. కొన్నిసార్లు ఈ కేసులు దీనికి సంబంధించినవే కావని కూడా అడుగుతాడు. మనది ఇంకా కొంచెం లోతుగా వెళ్ళామనుకోండి, ఏ కేసు దేనికని కూడా అడుగుతాడు. మీరు చెప్పండి. శంకరీ ప్రసాద్ కేసు 1951, దాంతోపాటు ఇంకొక కేసు ఉంటుంది సజ్జన్ సింగ్ కేసు 1965. ఈ రెండిట్లకి ఏం చెప్పింది సుప్రీంకోర్టు? అదే అడుగుతాడు. రాసుకోవాలి అక్కడ. పార్లమెంట్ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అంటే పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చు. పార్లమెంట్ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్, పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఉంది. గోలక్నాథ్ కేసులో ఏం చెప్పింది? సరే చెప్పు. ఎప్పుడో వచ్చావు అశోక్ నగర్కి. పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చు బట్ నాట్ ఫండమెంటల్ రైట్స్. అది రాసుకోవాలి. అంటే మీరు సింపుల్గా అక్కడ రాసుకోండి, ఓ పొలవమని రాసేయకండి. ఓకేనా? రాజ్యాంగం సవరించవచ్చు, ప్రాథమిక హక్కుల్ని సవరించలేదు. ప్రాథమిక హక్కులు తప్ప రాజ్యాంగాన్ని సవరించవచ్చు. ఇది ఏ కేసులో వచ్చింది? గోలక్నాథ్ కేసు. కేశవానంద భారతి చెప్పక్కర్లేదు అనుకుంటా. కెన్ అమెండ్ బట్ నాట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంతే కదా? రాజ్యాంగ మౌలిక స్వరూపం తప్ప మిగతా రాజ్యాంగాన్ని సవరించవచ్చు. మౌలిక స్వరూపం అంటే ఏంటి? వాడికి తెలీదు, మనకి తెలీదు. అంతే కదా? మోహన్ బాబు గారు ఫసక్ అన్నట్టు, ఆయనకి తెలీదు, మనకి తెలీదు మీనింగ్. చివరిలో మినర్వా మిల్స్ కేసు ఉంది. అది కూడా ఏంటది? సేమ్ కేస్. అంటే సేమ్ ఆ పైన చెప్పిందే కింద కూడా చెప్పింది అనమాట. రాజ్యాంగాన్ని సవరించేటటువంటి హక్కు పార్లమెంట్కు ఉంది, కానీ మౌలిక స్వరూపం మార్చకూడదు. అంటే సేమ్ దాన్నే జడ్జిమెంట్ చెప్పింది అనమాట. ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇవి వచ్చేస్తే మనం దాటేస్తాం క్వశ్చన్.
ఇంకాస్త లోతుకెళ్ళాడు అనుకోండి, కేశవానంద భారతి కేసులో ఇచ్చిన బేసిక్ స్ట్రక్చర్ని ఎక్కడ అప్లై చేసింది సుప్రీంకోర్టు అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు? ఎస్ఆర్ బొమ్మాయి కేస్, ఎస్ఆర్ బొమ్మాని, నాకు తెలిసి ఎస్ఆర్ బొమ్మాని 1995 అనుకుంటా, ఒకసారి ఇయర్ చూసుకోండి, నాకు గుర్తులేదు, అన్ని కేసులు గుర్తుపెట్టుకోలేం. ఎస్ఆర్ బొమ్మాయి కేసు అని, ఎస్ఆర్ బొమ్మాని అని కూడా అంటారు. ఎస్ఆర్ బొమ్మాని అప్లికేషన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, మౌలిక రాజ్యాంగ స్వరూపాన్ని మొదటిసారి వాడింది సుప్రీంకోర్టు. కేశవానంద భారతి కేసులో ఏమైంది? మౌలిక స్వరూపం వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి, నిర్వచించలేదు. ఇట్ డిడ్ నాట్ డిఫైన్ బేసిక్ స్ట్రక్చర్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ కాయిన్డ్ దట్ వర్డ్. ఓకేనా? ఈ డిఫరెన్స్లో కొట్టాలి మనం ఎగ్జామ్ని. మినర్వా మిల్స్ కేసులో అదే అంటున్నాను, ఇందులో చాలా వేసింది. నో మినర్వా మిల్స్ కేసులో ఇట్ ఈస్ రీఐటరేటెడ్ ద జడ్జిమెంట్ ఆఫ్ కేశవానంద భారతి అప్లికేషన్. ఒకసారి వెళ్ళి చూసుకోండి క్లియర్గా. అంటే సింపుల్గా చెప్పాలంటే మినర్వా మిల్స్ కేసులో మనకి ఏం చెప్పిందంటే, ఇప్పుడు బేసికల్గా రివ్యూ పవర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రివ్యూ పవర్ ఆఫ్ ద సుప్రీంకోర్టు అని ఒకటి ఉంటుంది. సుప్రీంకోర్టు తను ఇచ్చినటువంటి తీర్పుల్ని రివ్యూ చేసుకునేటటువంటి అధికారం ఉంది. ఎగ్జాంపుల్కి చూసుకుంటే శాంకరీ ప్రసాద్ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ క్వైట్ ఆపోజిట్ గోలక్నాథ్ కేసులో ఇచ్చింది, అంతే కదా. సో కేశవానంద భారతి కేసులో ఇచ్చిన దాన్ని ఛాలెంజ్ చేశారు మళ్ళీ, అంటే బేసిక్ స్ట్రక్చర్ కరెక్టేనా అని. మేము ఇచ్చింది కరెక్టే, మేము చెప్పింది కరెక్టే అని మినర్వా మిల్స్ కేసులో చెప్పింది. కరెక్ట్ అయిన దాన్ని ఇంకో వాడుతున్నామని చేసింది మాత్రం ఎస్ఆర్ బొమ్మాయి కేసు. అర్థమైందా? అది రిఫరెన్స్. యా కెనాట్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అంటే మరి కేశవానంద భారతి అంటే డైరెక్ట్గా కెనాట్ అమెండ్ అని ఎలా చెప్తుంది? పార్లమెంట్కి రాజ్యాంగాన్ని కెనాట్ అమెండ్ అని చెప్పచ్చు, అసలు చెప్పలేం కదా, క్వశ్చన్ రాంగ్ ఏమో కదా. కెనాట్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్ అంటే హోల్ కాన్స్టిట్యూషన్ కెనాట్ అమెండ్ అని చెప్తే ఎక్కడో దంతారు కోర్టుని కదా. ఇంకా ఆర్టికల్ 368కి మీనింగ్ ఏముంది? అంతే కదా. ఇంక పార్లమెంట్కి అర్థమే ఉంది, పార్లమెంట్ రాజ్యాంగాన్ని మార్చేది పార్లమెంటే కదా. పార్లమెంట్ ఓన్లీ కెన్ మేక్ లాస్, జ్యుడిషియరీ కెనాట్ మేక్ లాస్. ఇస్ దట్ క్లియర్? అయిపోయింది. నెక్స్ట్ దానికి వచ్చేయండి. రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏది? ఈ గవర్నర్ల గోల్ ఎక్కువైపోయిందండి ఈ మధ్యకాలంలో. దీని మీద క్వశ్చన్ అడుగుతాడు పక్క. ఎందుకంటే తెలంగాణ గవర్నర్ గొడవ, ముందేమో ఇంకా ఎవరు ఉన్నారు, తమిళనాడు గవర్నర్ ఏకంగా వాకౌట్ చేశాడు ఆయన, ఢిల్లీ ఒక గొడవ జరుగుతుంది. సో గవర్నర్ మీద క్వశ్చన్ రావచ్చు. చదివేద్దాం, ఏముంది అందులో, చాలా ఈజీ. స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నర్ ఆఫ్ పంజాబ్లో గవర్నర్ డిసైడ్స్ నాట్ టు అప్రూవ్ ఏ ప్రపోజ్డ్ లా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు మెనీ మ్యాటర్స్, గవర్నర్ మస్ట్ సెండ్ ద బిల్ బ్యాక్ టు ద అసెంబ్లీ. అది తీర్పు. అది అండర్లైన్ చేయండి, 3వ లైను, తెలుగు వాళ్ళు కూడా చూసుకోవచ్చు అక్కడ. గవర్నర్ డిసైడ్స్ నాట్ టు అప్రూవ్ ఏ ప్రపోజ్డ్ లా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు మనీ మ్యాటర్స్, గవర్నర్ మస్ట్ సెండ్ బిల్ బ్యాక్ టు ద అసెంబ్లీ. అంటే ఏదైనా మనీ బిల్లు, ద్రవ్య బిల్లు కానటువంటి బిల్లును కనుక గవర్నర్ అప్రూవ్ చేయకపోతే దాన్ని జేబులో పెట్టుకోవడం కుదరదు, అసెంబ్లీకి తిరిగి పంపాలా. సార్ ఎందుకు సార్ ఇలాంటి లా వచ్చింది? కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా ఎంత సమయంలో గవర్నర్ వెనక్కి పంపాలనేది ప్రిస్క్రైబ్ చేయలేదు. సో అది కాన్స్టిట్యూషన్లో ఉన్న లూప్ హోల్. అంబేద్కర్ గారు ఏమనుకున్నారంటే గవర్నర్లు నామినల్ హెడ్లు కదా, వీళ్ళేం చేస్తారులే అనుకున్నాడు పాపం ఆయన. సో గవర్నర్లు కూడా వాడుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతారు, కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ఆలోచించలేకపోయాడు. అంటే ఇంత దొంగలు వస్తారండి, ఆయన కరెక్ట్గానే ఉన్నాడు. అర్థమవుతుందా? రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్లతో కూడా ఇబ్బంది పెడుతున్నాం మనం. గవర్నర్ అనే ఆయన ఎవరు? ఏముంది, నన్ను కూడా గవర్నర్ చేయొచ్చు, ఏముంది అందులో, 30 ఏళ్ళు దాటినాం కదా, అంతే కదా. సో గవర్నర్కి ఏమీ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. కానీ ఒక స్టేట్ గవర్నమెంట్ ఎన్ని కావాలంటే ప్రజలు ఓటేయాలి. అలాంటిది గవర్నర్ ఒక అపాయింట్మెంట్ పదవితో వచ్చి రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారు. తప్పిది ప్రజాస్వామ్యంలో. అది ఏదైనా కానీ అనవసరం. ఇఫ్ ఇట్ ఈస్ అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి. గవర్నర్ ఈజ్ ఎ నామినల్ హెడ్, రబ్బర్ స్టాంపు. మీరు ప్రెసిడెంట్ని అలాగే వాడుతున్నారా? సో మెయిన్స్ ఎప్పుడు మాట్లాడుకుందాం ఇవన్నీ, ప్రిలిమ్స్కి వద్దు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాను నేను. సో థింగ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గవర్నర్ బిల్లుని వెనక్కి పంపేటటువంటి సందర్భంలో ఏం జరిగింది అని స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాడు అనుకోండి. గుర్తుపెట్టుకోండి, ద్రవ్య బిల్లు కాకపోతే ఆ బిల్లుని గవర్నర్ ఖచ్చితంగా వెనక్కి పంపాలి. అది అండర్లైన్ చేయండి, సరిపోతుంది. గవర్నర్ ఏ ఆర్టికల్ ద్వారా నియమితం అవుతాడు అందరికీ తెలిసింది కదా, 153 అక్కడ రాశాను ఆల్రెడీ. అంటే కోర్ కూడా రివిజన్ అయిపోద్దని, అంత మించి ఏం లేదు. గవర్నర్కి మీకు బాగా గుర్తుందని అనుకుంటున్నాను, హౌ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్.
రాష్ట్రపతికి ప్రధానమంత్రికి ఉన్న తేడా ఒక ముక్కలో చెప్పండి. ఎవరు ఎగ్జిక్యూటివ్ హెడ్, ఎవరు నామినల్ హెడ్? సింపుల్. ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇది నేను అడిగింది. ఓకేనా? మీరు అన్నీ కరెక్టే. ఎగ్జిక్యూటివ్ హెడ్, రియల్ వర్డ్ వాట్ ఎవర్ దట్ ఈస్ రిటర్న్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇన్ యువర్ బుక్స్, ఇది అండర్లైన్ చేసుకోండి. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, whereas when comes to the president he is the head of the state. Same thing when comes to the governor also. Governor is the executive head of the state, right? ante kada, executive head of the state. Executive head of the government ఎవరు? చీఫ్ మినిస్టర్ అవుతాడు, సీఎం రేవంత్ రెడ్డి గారు, రైట్? సో అందులో వీటో అధికారాల గురించి ఇచ్చాను. నాకు తెలిసి చెప్పకర్లేదని అనుకుంటున్నాను. మీరు చదివేసుకుంటారు కదా, టైం వేస్ట్. పాకెట్ వీటో ఇవన్నీ చదువుకుంటారు కదా మీరు. సో దానికి కొంత ఇది కూడా యాడ్ చేసాం. సో కాబట్టి యూ కెన్ స్టడీ దట్. ఇంకొకటి క్వశ్చన్ నేను అనుకోవడం ఎక్కడ అడుగుతాడంటే, డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద గవర్నర్, ఆర్టికల్ 163. డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద గవర్నర్, ఆర్టికల్ 163 గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ అండ్ పాలిటీ ఇచ్చేసాడంటే సస్తాం గబుక్కుని. పాలిటీ బెయిన్స్లో ఉంది కదా అని చాలామంది చదవరు, చెప్పలేం. ఛాన్స్ తీసుకోవడం ఎందుకు? చదువుకుంటే పోనీ మెయిన్స్ కూడా పనికొస్తుంది. ఒకవేళ గ్రూప్ 1 రాస్తూ ఉంటే ఖచ్చితంగా అందులో పాలిటీ ఉంది. సో 163 ఆర్టికల్, దట్ ఈస్ ద ఆన్సర్. అది టిక్ పెట్టేసుకోండి. నెక్స్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ మీ అందరికీ తెలుసు, పెద్దగా చెప్పేది ఏం లేదు. నేను చెప్తుంటాను, మీరు ఫట్మని టిక్ పెట్టేసుకోవడం. దీని మీద మళ్ళీ చర్చ ఏమి ఉండదు. ఆర్టికల్ 44 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఏ రాష్ట్రంలో కేవలం అమలవుతున్న యూనిఫామ్ సివిల్ కోడ్ అమలవుతున్న ఏకైక రాష్ట్రం? గోవా. వెరీ గుడ్. జడ్జిమెంట్స్కి సంబంధించి షాబానో బేగము, సరళా ముగ్దల్ కేసు, ఆ రెండు టిక్ పెట్టుకోండి, అండర్లైన్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వచ్చింది ఇది. ఇంటర్నేషనల్, ఇది నేషనల్లో బాగా ఛాన్స్ ఉన్న క్వశ్చన్ అండి. ఇండియా దట్ ఈజ్ భారత్. ఇది బేసికల్గా ఎందుకు జరిగిందో చెప్తాను. ఇండియా అంటే ఏంటది? దేశం పేరు. రాజకీయ పార్టీలా పేరు పెట్టుకుంటే ఎట్లా? వీళ్ళు కోయిలేషన్ వచ్చారు కదా, యూపీఏ కోయిలేషన్ అని, యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్. ఇండియాని ఎందుకు పెట్టుకోవడం? పనేం లేదా? అంటే ఇండియా అని చూస్తే జనాలందరూ ఇండియా కోటేస్తారని దిక్కుమాల ఆలోచన. అప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేశారు? ఓహో, మీరు ఇండియాని పెట్టారు కాబట్టి దేశం పేరే మార్చేస్తాం మేము భారత్ అని. ఇలాగే ఉంటాయి రాజకీయాలు. అలాంటివి చేయకూడదు. కాంగ్రెస్ వాళ్ళది తప్పు ఈ విషయంలో. ఏం చేస్తారు బీజేపీ వాళ్ళు? ఇండియాకి ఓటేయండి అనే సెంటిమెంట్తో వెళ్ళారనుకోండి వీళ్ళు. మనం అందరం ఏం చేస్తాం? అక్కడ ఇండియా గుర్తు కనిపిస్తుంది, ఇండియా కొడతాం, అంతే కదా. అక్కర్లేని ప్రేమ వచ్చేస్తూ ఉంటుంది దేశం మీద ఒక్కొక్కరికి. సో కాబట్టి దీన్ని భారత్ అని చేశారు. ఇది ఒక కరెంట్ అఫైర్స్ అయిపోయింది మనకి ఇప్పుడు. సో చచ్చినట్టు చదవాలి. సో ఇది ఎక్కడ జరిగింది? G20 మీటింగ్లో మన వాళ్ళు ఏం చేశారంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఆహ్వానాలు పంపిస్తుంది అందరికీ. అక్కడ ఇండియా దట్ ఈజ్ భారత్ అని వేశారు. మనం ఎగ్జామినేషన్లో ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? ఇండియా దట్ ఈజ్ భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఏ ఆర్టికల్లో ఇచ్చాడని అడుగుతాడు. ఆర్టికల్ 1, ఫస్ట్ ఆర్టికల్లే అది కాన్స్టిట్యూషన్లో. ఓకేనా? సో అక్కడతో వదిలేసేయండి, అంతకుమించి అవసరం లేదు మనకి కాన్సెప్ట్. పొలిటికల్ అయిపోతుంది అదంతా. సో 6th షెడ్యూల్ మీద ఈ మధ్యకాలంలో వచ్చిందండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆర్టికల్ 317 మనం రూల్ అవుట్ చేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని మనం 2 భాగాలుగా చేసాం, 2 యూనియన్ టెరిటరీలు చేసాం. లదాఖ్ ఒక యూనియన్ టెరిటరీ అయింది, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీ విత్ అసెంబ్లీ అయింది. సో లద్దాఖ్ని ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి అడిగారు కదా స్పెషల్ స్టేటస్, ఆడిచ్చారు, అయిపోయింది. స్పెషల్ స్టేటస్ నడువు ఉంచుతాం, మక్కలు ఉంచుతాం, ఏం లేదు, మనం వంగినాం. సో థింగ్ ఏంటంటే, లద్దాఖ్కి స్పెషల్ స్టేటస్ ఇద్దామని అనుకున్నారు. సో లద్దాఖ్కి స్పెషల్ స్టేటస్ ఇద్దామని అనుకున్నారు. ఈ స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో లద్దాఖ్ దట్ ఈస్ 6th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో పెడదామని అనుకున్నారు. సో దాంట్లోనే భాగంగా, గివ్ మీ 1 సెకండ్. సారీ. సో 6th షెడ్యూల్లో లద్దాఖ్ని జాయిన్ చేయాలని అనుకున్నారండి. అది ఒక విషయం, అది మనల్ని అడగచ్చు. 6th షెడ్యూల్లో 4 రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పటి వరకు. అవి ఏంటి అని అడిగితే మీకు అక్కడే ఉన్నాయి, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. 4.
సో 6th షెడ్యూల్ ఏ పర్టికులర్ ఆర్టికల్ కింద అందులో అటానమస్ డిస్ట్రిక్ట్స్ని ఏర్పాటు చేయొచ్చు. ఆర్టికల్ 244 అండర్లైన్ చేసేసుకోండి, అది అంత మించి పోడు. అటానమస్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటి? అటానమస్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి జిల్లాలు. అంటే వీటికి ఓన్ పవర్స్ ఉంటాయి. వీటిని గవర్నర్ ఏర్పాటు చేస్తాడు. వాటి బౌండరీస్ ఎంత ఉండాలి ఇవన్నీ కూడా గవర్నరే చేస్తాడు. అంటే అటానమస్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పేస్తాను చూడండి. పార్లమెంట్ చేసేటటువంటి చట్టాలు వీటికి డైరెక్ట్గా వర్తించవు. గవర్నర్ చెప్తే ఎలా చెప్తే అలా వర్తిస్తాయి. సో అంటే వీటికి స్వయం ప్రతిపత్తి అనేటటువంటిది ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు లద్దాఖ్ ఇద్దామని అనుకున్నారు. దాని తాలూకా మిగతా ఇన్ఫర్మేషన్ కూడా మేము అక్కడ రాసేసాం, మీరు చదువుకోవచ్చు. ఓకేనా? సో మనకి ఎగ్జామినేషన్లో ఇక్కడ అడిగే అంశాలు ఏంటి? లద్దాఖ్ని 6th షెడ్యూల్లో జాయిన్ చేద్దామని అనుకుంటున్నారు. ఒకవేళ చేస్తే ఏ ఆర్టికల్ ప్రకారం చేస్తారు? ఆర్టికల్ 244. ఆర్టికల్ 244 ప్రకారం మనకి ఏ వస్తుంది? అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ వస్తాయి. అటానమస్ డిస్ట్రిక్ట్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? గవర్నర్ ఏర్పాటు చేస్తాడు. దాని బౌండరీస్ ఎవరు మారుస్తాడు? గవర్నర్ మారుస్తాడు. దీని తాలూకా ప్రత్యేకతలు ఏంటి? పార్లమెంట్ చేసేటటువంటి చట్టాలు వీటికి డైరెక్ట్గా వర్తించము, గవర్నర్ చెప్తే తప్ప. అయిపోయింది. మిగతా థింగ్స్ అన్నీ జనరల్ ఇష్యూస్ తీసేయండి. నెక్స్ట్, నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇన్ ద పార్లమెంట్. ఇది కూడా వచ్చింది, ఆ మధ్యకాలంలో పెట్టారు కాబట్టి. సో 75 Clause 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. సో అందులోనే నో కాన్ఫిడెన్స్ మోషన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నో కాన్ఫిడెన్స్ మోషన్ రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు. దాన్ని ఈ ఆర్టికల్లోంచి ఇన్బిల్ట్గా తీసుకున్నాం మనం, అంతే. ఇది ఎగ్జామ్లో అడిగితే దెబ్బ అవుతారు, చూసుకోండి. నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేటటువంటిది రాజ్యాంగంలో ఎక్కడా కూడా పేర్కొనలేదు. ఇది మనం తీసుకున్నటువంటి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లోంచి తీసుకున్నటువంటి విషయం, అంతే. ఫస్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ జీకేలో కనుక అడిగితే ఎప్పుడు వచ్చింది చెప్పండి? తెలీదు మనకి. అలా చూడకండి, గుర్తుండదు ఎవరికి. 1963 కింద రాశాను చూడండి, నోట్ అని పెట్టి, ఫ్యాక్ట్స్ అని పెట్టి రాశాను. ఉందా? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్స్ ఎవరి హయాంలో వచ్చాయి? ఇందిరాగాంధీ గారు. ఇప్పటి వరకు 26 నో కాన్ఫిడెన్స్ మోషన్లు వచ్చినాయంట, అందులో ఆవిడకే ఉంటాయి 15. సో 1963లో ఫస్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చింది. అర్థమవుతుందా? నెహ్రూ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీగిపోయింది, వేరే విషయం. రైట్? సో ఇది విషయం. నెక్స్ట్, ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ ఇన్ రాజ్యసభ. ఇవన్నీ వచ్చినాయి ఈ మధ్యకాలంలో, న్యూస్లో వచ్చినవి, కరెంట్ అఫైర్స్. అందుకే నేను మళ్ళీ డెప్త్కి పోవట్లేదు. అంటే అర్థమవుతుందా? ఒక రోజు కూర్చున్నాం అంటే 10-15 టాపిక్లు లేచిపోవాలి. ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి తక్కువ చెప్తున్నాను. రేపు నుంచి 20-30 లేచిపోతాయి టాపిక్లు. అవ్వాలి కదా సిలబస్. మీరు నీట్గా పెన్ల కన్నా హైలైటర్లు తెచ్చుకుంటే బెటర్. బుక్ కూడా తెచ్చుకుని హైలైటర్ వేసుకోవడం, హైలైట్ చేయడం ఎగ్జామ్లో, సింపుల్. సో ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ ఇన్ రాజ్యసభ. ఈ మధ్యకాలంలో ఆల్ ఉమెన్ వైస్ చైర్పర్సన్స్ ప్యానల్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అంటే వైస్ చైర్పర్సన్ మొత్తం అందరూ ఉమెనే. ఈసారి ఎందుకు సార్ ఇది ఇంపార్టెంట్ అని మీరు అడగచ్చు. ఈ మధ్యకాలంలో 33% రిజర్వేషన్కి సంబంధించి ఓ బిల్ వచ్చింది కదా, అందులో భాగంగా ఉమెన్ అనేటప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు. సో అది కూడా అడుగుతాడేమో అని అడుగుతున్నాను. సో ఎలా అడుగుతాడు సార్ క్వశ్చన్? ఇలా అడగచ్చేమో, ఆల్ ఉమెన్ వైస్ చైర్పర్సన్స్ ఎక్కడ చేశారు? లోక్సభ, రాజ్యసభ, ఇలాంటివి కూడా అడగచ్చు యాజ్ ఎ స్టేట్మెంట్. అలాగే దీన్ని ఎవరు నామినేట్ చేస్తారు? అక్కడ ఉన్నటువంటి చైర్మన్ నామినేట్ చేస్తారు. సో ఇవే థింగ్స్. ఆ ఫస్ట్ 2 లైన్స్లో ఆల్ ఉమెన్ వైస్ చైర్పర్సన్ ప్యానల్, అది అండర్లైన్ చేయండి. ఆల్ ఉమెన్ వైస్ చైర్పర్సన్ ప్యానల్ ఎవరు నామినేట్ చేస్తారు? చైర్మన్ నామినేట్స్ ఫ్రమ్ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ ప్యానల్స్ ఆఫ్ వైస్ చైర్పర్సన్. అంటే చైర్మన్ లేనప్పుడు వైస్ చైర్మన్గా ఎవరు చేయాలి? ఈ ప్యానల్ నుంచి ఎన్నుకుంటారనమాట. ఓకేనా? అంతే. నెక్స్ట్, పార్లమెంటరీ ప్రివిలేజెస్. సో పివి నరసింహారావు గారి కేసుకి సంబంధించి 1998లో పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఒక పర్టికులర్ టాపిక్ అనేటటువంటిది వచ్చింది. ఇది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. అసలు పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఏ ఆర్టికల్ ప్రకారం మనకు వస్తాయి అంటే, పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ మనకి రాజ్యాంగం కొన్ని హక్కుల్ని కల్పించింది. కానీ ఎంపీలకు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం పార్లమెంట్లో ప్రత్యేక హక్కుల్ని కల్పించింది. ఆ ప్రత్యేక హక్కులే ఈ స్పెషల్ ప్రివిలేజెస్ అంటే. ఆర్టికల్ 105 ప్రకారం వస్తాయి. అక్కడ ఉంది చూడండి, ప్రొవిజన్స్ అని. అలాగే అసెంబ్లీలో అయితే ఆర్టికల్ 194 ప్రకారం వస్తాయి. ఆ 2 అడుగుతాడు. స్పెషల్ ప్రివిలేజెస్ అంటే ఏంటి? బేసికల్గా పార్లమెంట్లో మీరు ఏం చెప్పినా, ఎవరిని కొట్టినా, ఎవరిని తిట్టినా, బూతులు మాట్లాడినా, పెప్పర్ స్ప్రేలు కొట్టినా, ఏది కొట్టినా ఏ కోర్టులోని కూడా అది వ్యాలిడ్ కాదు. అంటే బయటకు వచ్చిన తర్వాత మీరు ఏం అనకూడదు వాళ్ళని.
అంటే పార్లమెంట్ ఈజ్ ద అబ్సల్యూట్ ఫ్రీడమ్ హౌస్. మీరు పార్లమెంట్లో ఏదైనా చేయండి. ఎట్లీ పార్లమెంట్లో అయితే ఒకరినొకరు గుద్దుకొని రక్తాలు కూడా వచ్చినాయి. మన పార్లమెంట్లో మహా అయితే నిద్రపోతారు, అంతే కదా. సో నిద్రపోతారు, పెప్పర్ స్ప్రేయర్లు కొడతారు, తిట్టుకుంటారు. మోడీ గారే అయితే చాలామందిని చాలాసార్లు వ్యంగ్యంగా మాట్లాడాడు ఒకనొక సందర్భంలో. ఎక్కడో మన స్టేట్ నుంచే, తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ఆవిడ ఉండేవారు, ఆవిడ పేరు ఏదో ఉంటుంది, ఆవిడ ఏదో బాగా నవ్వితే रेणुका चौधरी, रेणुका मैडम को कुछ मत कीजिए, ऐसी हंसी सुनने की आज मौका मिला है, रामायण सीरियल के बाद ऐसी हंसी सुनने की आज मौका मिला है అన్నాడు. అంటే రామాయణ సీరియల్ తర్వాత సోర్పనకు నవ్వినట్టు నవ్వింది, ఏమనమాకండి, సీరియల్ తర్వాత ఇప్పుడు చూస్తున్నాం అట్లాంటి నవ్వు అన్నాడు. ఎంత పెద్ద మాట అది, ఏమనకూడదు. అంటే వాళ్ళు అనొచ్చు, ప్రివిలేజెస్ ప్రకారం మనం వాళ్ళ మీద కేసులు అది వేయడానికి లేదు. సో ఇది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ న్యూస్లో కనిపించింది. సో ఇదే పార్లమెంటరీ ప్రివిలేజెస్ రాష్ట్ర అసెంబ్లీలో కూడా వర్తిస్తాయి. వర్తించకపోతే మన అసెంబ్లీలో మాట్లాడే బూతులకి, ఈ దరిద్రాలకి ఎక్కడ ఇమ్యూనిటీ రాదు. సో కాబట్టి దాని ప్రకారం గుర్తుపెట్టుకోండి, 105 ఆర్టికల్ ప్రకారం ఏమో పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉన్నాయి, 194 ప్రకారం ఏమో అసెంబ్లీ ప్రివిలేజెస్ వస్తాయి. రెండింటిని స్పెషల్ ప్రివిలేజెస్ అని అంటాం. అవి అండర్లైన్ చేసుకోండి, హైలైట్ చేసుకోండి. దాంతోపాటుగా పార్లమెంట్కి సంబంధించి ఎంపీలు ఉంటారు కదా, ఈ ఎంపీలు సెషన్కి 40 రోజుల ముందు, సెషన్కి 40 రోజుల తర్వాత వీళ్ళ మీద ఏ విధమైన సివిల్ కేసులు పెట్టకూడదు. అదొక రూల్ ఉంది. అది ఆర్టికల్ 105 క్లాజ్ 2, అక్కడ 5వ పాయింట్లో ఇందులోనే ఉంది, ఒకసారి చూసుకోండి. ఆర్టికల్ 105 క్లాజ్ 2 ప్రకారం నో మెంబర్ ఈజ్ లైబుల్ టు ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్ ద కోర్ట్ ఫర్ ఎనీథింగ్ సెడ్ ఆర్, చూడండి నేను తప్పు చెప్పినట్టున్నాను, 105 క్లాజ్ 2 ప్రకారం పార్లమెంట్లో మాట్లాడిన వేటికి కూడా కోర్టులో సమాధానం చెప్పక్కర్లేదు. సారీ ఫర్ దట్. చూడండి, సో అట్లాంటివి అక్కడ కొన్ని ఉన్నాయి. ఫ్రీడమ్ ఫ్రమ్ అరెస్ట్ అది కూడా ఉంది చూడండి. సివిల్ కోడ్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం 40 రోజుల ముందు, 40 రోజుల తర్వాత సివిల్ కేసుల్లో ఎంపీలను అరెస్ట్ చేయకూడదు. క్రిమినల్ కేసుల్లో అయితే స్పీకర్ పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేయొచ్చు. అంటే ఈయన వస్తూ దారిలో ఎవడో చంపేశాడు అనుకోండి సరదాగా, అరెస్ట్ చేయకూడదంటే అరెస్ట్ చేయొచ్చు, స్పీకర్ పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేయాలి. సో అవి నాకు తెలిసినంతవరకు ఇంతకుమించి లోతుకు పోడు, ఎందుకంటే పాలిటీ లేదు కాబట్టి. ఇన్ కేస్ ఏమైనా ఉంటే యూ కెన్ స్టడీ దోస్ పాయింట్స్. చాలు. పార్లమెంటరీ కమిటీస్ మనం ఎక్కడి నుండి తీసుకున్నాం, ఇది అడుగుతాడండి. బ్రిటిష్ పార్లమెంట్ నుండి తీసుకున్నాం. పార్లమెంటరీ కమిటీస్ ఏం చేస్తాయి, ఒకసారి వెనకాల బొమ్మ ఉందండి. పార్లమెంటరీ కమిటీస్ 2 రకాలు, స్టాండింగ్ కమిటీస్, అడాక్ కమిటీస్. స్టాండింగ్ కమిటీస్ అంటే పర్మనెంట్ కమిటీస్, అడాక్ కమిటీస్ అంటే అప్పుడప్పుడు వస్తాయి పోతూ ఉంటాయి, అంటే పనిని బట్టి వాటిని నియమిస్తారు. స్టాండింగ్ కమిటీస్లో మళ్ళీ 2 ఉంటాయి, డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్, ఫినాన్షియల్ స్టాండింగ్ కమిటీస్. డిపార్ట్మెంట్ రిలేటెడ్ అంటే ఒక డిపార్ట్మెంట్కి, అగ్రికల్చర్ ఒక డిపార్ట్మెంట్, ఎనర్జీ ఒక డిపార్ట్మెంట్, డిఫెన్స్ ఒక డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ ఒక డిపార్ట్మెంట్, అట్లా. ఫినాన్షియల్ కమిటీస్ అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ, అంటే మనకు వచ్చే డబ్బుల ఆధారంగా చేస్తారు. సో ఇవన్నీ పర్మనెంట్ కమిటీస్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, పార్లమెంటరీ కమిటీస్, స్టాండింగ్ కమిటీ ఉంటుంది, అడాక్ కమిటీ ఉంటుంది. స్టాండింగ్ అంటే పర్మనెంట్, అడాక్ అంటే టెంపరీ. స్టాండింగ్లో మళ్ళీ 2 ఉంటాయి, ఫినాన్షియల్, డిపార్ట్మెంట్ రిలేటెడ్. ఈ 2 కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు నామినేట్ చేస్తారు ఈ కమిటీలకి మెంబర్ని, స్పీకరు, చైర్మన్ ఇద్దరు కలిసి. కొన్నిసార్లు జాయింట్ కమిటీలు ఉంటాయి, రాజ్యసభలో మెంబర్లు ఉంటారు, లోక్సభలో మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళని స్పీకరు, చైర్మన్ కలిసి చేస్తూ ఉంటారు. సో ఏ హౌస్కి ఆ హౌసే ఉంటుంది. సో ఈ కమిటీలు ఎవరి కింద పనిచేస్తాయి, స్పీకరు, చైర్మన్ కింద పనిచేస్తాయి. ఇంకా లోతుకి వెళ్ళాడు అనుకోండి ఎగ్జామినేషన్లో, అసలు పార్లమెంట్ కమిటీలు ఎందుకు? సాధారణంగా పార్లమెంట్ పనులు చేసేటప్పుడు పార్లమెంట్కి ఎక్కువ సమయం ఉండదు అన్నీ మాట్లాడడానికి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో నదీ వ్యవస్థ ఎలా ఉంది, ఇది క్వశ్చన్ అనుకోండి, పార్లమెంట్ ఎంతసేపు చర్చించగలదు, మహా అయితే 1 గంట లేదా 2 గంటలు, పోనీ 2 రోజులు. డీటెయిల్డ్ రిపోర్ట్ తీయగలదా, పోనీ ఎక్స్పర్ట్స్ ఉంటారా? మా అంబటి రాంబాబు గారు అని ఒక ఆయన ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో, నీటిపారుదల శాఖ మంత్రి ఆయన. ఇప్పుడు ఆయన్ని డయాఫ్రమ్ వాళ్ళని అడిగామనుకోండి, ఏం మాత్రం చెప్పగలడు ఆయన? చెప్పలేడు. అంతకు ముందున్న మినిస్టర్ కూడా అంతే, తొందర ఎందుకన్నా అని డైలాగ్ వేసాడు ఆయన. ఆ ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా అంతే. వీళ్ళెవరు ఎక్స్పర్ట్స్ కాదు, ప్రజలు గెలిపించిన మంత్రులు లేదా ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. సో దీని మీద బాగా మీకు నాలెడ్జ్ రావాలంటే ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయన చీఫ్ ఇంజనీర్ అని ఉంటాడు, ఆయన దగ్గరికి పోతే చెప్తాడు. పీడబ్ల్యూ డిపార్ట్మెంటో లేదంటే ఇందులోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే చీఫ్ ఇంజనీర్ ఉంటాడు, ఆయన దగ్గరికి పోతే చెప్తాడు. సో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీస్ ఎందుకంటే ఇన్ జనరల్గా ఒక్కొక్కసారి పార్లమెంట్లో ఏదైనా చర్చ జరిగేటప్పుడు
ఒక చట్టం చెయ్యాలా వద్దా అనేటటువంటి మీమాంస వస్తుంది. అంటే దెర్ విల్ బి ఏ డైలమా వెదర్ దట్ పర్టికులర్ లా షుడ్ బి పాస్డ్ ఆర్ నాట్. ఇలాంటి డైలమా వచ్చినప్పుడు దాని మీద ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. సో పార్లమెంట్ ఆ పని చేయలేదు కాబట్టి ఈ పనిని డెలిగేట్ చేస్తారు పార్లమెంటరీ కమిటీస్కి. పార్లమెంటరీ కమిటీస్ ఒక 10-15 మందిని పోగేసి దీని మీద చర్చిస్తారు. వీళ్ళకే అవగాహన రాకపోతే బయట నుంచి ఎక్స్పర్ట్ని పిలిచి ఆ విషయాల మీద బాగా లోతుగా చర్చించి దీని మీద రిపోర్ట్ ఇస్తారు పార్లమెంట్కి. ఈ రిపోర్ట్ పార్లమెంట్ స్వీకరించాలని ఏం లేదు, కానీ దీని మీద మీకు ఏమవుతుంది, ఎక్సర్సైజ్ చేస్తే పూర్తి అవగాహన వస్తుందా? అవగాహన వచ్చిన తర్వాత చర్చిస్తే బాగుంటుంది కదా. సో ఇది పార్లమెంటరీ కమిటీల తాలూకా పని. మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. మీరు నేను ఎంపీలు కాదు కదా పార్లమెంటరీ కమిటీలో మెంబర్ అవ్వడానికి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అడగచ్చు, ఈ పార్లమెంటరీ కమిటీలు ఎన్ని ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి? 2 రకాలు ఉన్నాయి. ఆ కింద మళ్ళీ సబ్ కేటగిరీలు ఉన్నాయి. 2 ఎక్కడెక్కడ ఉంటాయి? లోక్సభలోనే ఉంటాయి, రాజ్యసభలోనే ఉంటాయి. ఎవరి కింద ఉంటాయి? స్పీకరు, చైర్మన్ కింద పనిచేస్తాయి. నామినేటెడ్ మెంబర్స్ ఎవరు అవుతారు? ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి ఎంపీలే అవుతారు. అయిపోయింది, ఏముంది అందులో. అర్థమైందా? ఇది టాపిక్ వైజ్ చదువుకోవాలి మీరు, బుక్ వైజ్ పేపర్ వైజ్ కాదు. టాపిక్ ఒక్కొక్క టాపిక్కి మీ బుర్రలో ఒక్కొక్క కంపార్ట్మెంట్ ఉండాలన్నమాట. సో పార్లమెంటరీ ప్రివిలేజెస్ గుర్తు రాగానే టక్మని 5 పాయింట్లు గుర్తొచ్చాయనుకోండి, అక్కడ స్టేట్మెంట్ తెలియకపోయినా ఈ 5 పాయింట్లు యూస్ చేసి ఆన్సర్ పెట్టచ్చు. అది మన లాజిక్. అన్ని క్వశ్చన్లు తెలియాలని లేదు. 100 క్వశ్చన్లు ఇచ్చాడంటే ఎగ్జామినేషన్లో 30 క్వశ్చన్లే తెలుస్తాయి ఎవరికైనా. మిగతా 70 క్వశ్చన్లు ఎలా పెట్టాలి సార్? ఈ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్తో గెస్ చేసి పెట్టాలి. అది నేను మళ్ళీ చివరిలో చెప్తాను మీకు, ఎట్లా గెస్ చేయాలి, ఎట్లా ఎలిమినేట్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా మనం నెమ్మదిగా నేర్చుకుందాం. ఓకేనా? ఒక 15-20 రోజులు క్లాసులు ఉంటుంది కాబట్టి ఎస్ తెలుగులో కూడా బుక్ ఉంటుంది. జ్యుడిషియరీ ఆల్రెడీ చెప్పేసినట్టున్నాను. ఇది అందులో కేవలం కొన్ని ఆస్పెక్ట్సే చెప్పాలి మీకు కదా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. అంటే జ్యుడిషియరీలో జడ్జిల నియామకం ఏ ఆర్టికల్ ప్రకారం జరుగుతుంది? 124 క్లాస్ 2 చూడండి. కొలీజియం ఇందా చెప్పాను, అది గుర్తుంది కదా. కొలీజియం వ్యవస్థ అయిపోయింది, తీసేయండి, టైం వేస్ట్, తీసేయండి. గంటకి 10-20 పేజీలు అయిపోవాలి, 30 గంటల్లో 600 పేజీలు అయిపోయింది కరెంట్ అఫైర్స్. ఇంతే. 124 ప్రకారం ఏమో సుప్రీంకోర్టులో జడ్జిల నియామకం జరిగితే రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టులో నియామకం 217 ప్రకారం జరుగుతుంది. ఎలా నియమిస్తారు ఆల్రెడీ చెప్పాను మీకు. ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ సిజిఐ, గవర్నర్ ఆఫ్ స్టేట్, చీఫ్ మినిస్టర్. అర్థమవుతుంది కదా. కానీ గుర్తుపెట్టుకోండి, హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా జడ్జిల నియామకం ఎవరు చేస్తారు? ప్రెసిడెంటే చేస్తాడు. గవర్నర్ మధ్యలో వస్తాడు అంతే, ఆయనకు ఏం పని లేదు మనకి ఇంకా గవర్నర్తో. సో కొలీజియం సిస్టమ్, దాని గురించి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, అది బైపాస్ చేస్తున్నాను. ఆల్ ఉమెన్ బెంచ్ ఇన్ సుప్రీంకోర్టు, ఇదేదో వచ్చింది చూడండి, మంచి క్వశ్చన్ అది. సుప్రీంకోర్టు ఆల్ ఉమెన్ బెంచ్ 3rd టైం కాన్స్టిట్యూట్ చేసింది 2022. సో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. ఆల్ ఉమెన్ బెంచ్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక కేసు కోసం ఒక జడ్జి తాలూకా తీర్పు సరిపోనప్పుడు జడ్జిలు ఎక్కువ మంది జడ్జిల్ని క్రియేట్ చేస్తారు. బేసి సంఖ్యలో మాత్రమే వేస్తారు. 4 జడ్జి బెంచ్ని క్రియేట్ చేస్తారనుకోండి, ఇద్దరు ఇచ్చారనుకోండి, ఎటు కాకుండా పోతుంది తీర్పు. సో 1 బెంచ్, 3 జడ్జి బెంచ్, 5 జడ్జి బెంచ్, 7 జడ్జి బెంచ్, 9 బెంచ్, 11 బెంచ్, 13 బెంచ్ ఇలా ఉంటుంది సాధారణంగా. సో అందులో భాగంగా ఈ బెంచుల్లో కూర్చునేటటువంటి జడ్జిలు ఆడ మగ ఇద్దరు ఉండొచ్చు. కానీ మొట్టమొదటిసారి ఏం చేసాం, 3వసారి ఏం చేసాం మనం, ఆల్ ఉమెన్ జడ్జి బెంచ్ని క్రియేట్ చేసాం. మనం ఏమనుకుంటాం, అర్రే ఇది ఈ మధ్య కాలంలోనే వచ్చి ఉండొచ్చు, 2022లో ఫస్ట్ టైం అని అనుకుంటారు. కాదండి, ఇప్పటికి 2 సార్లు చేశారు అలాగా. అక్కడ ఆల్రెడీ ఇచ్చాను, 2013లో ఒకసారి చేశారు, 2018లో ఒకసారి చేశారు. ఆ 2 గీతలు ఎట్టండి. పోనీ వీళ్ళకి ఏమైనా పెద్ద పెద్ద విషయాలు ఇచ్చారంటే లేదు, విడాకుల విషయాలు ఇచ్చారు వీళ్ళకి. ఆడవాళ్ళే బాగా తేల్చగలరనేమో, రైట్. సో అన్నీ సవ్యంగా జరిగితే ఇండియాకి ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అక్కడ తప్పు పడిందండి 2017 అని 2027, అది మార్చుకోండి బుక్లో. మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక లేడీ న్యాయమూర్తి. అన్నీ సవ్యంగా జరిగితే అంటే అందరూ ఉండాలి, ఈ జడ్జిల తాలూకా నియామకాలకు వాళ్ళ పేర్లు వెళ్ళాలి, సుప్రీంకోర్టు ఆ పేర్లని చెప్తే ప్రెసిడెంట్ కూడా ఆమోదిస్తే వచ్చే అవకాశం ఉంది 2027కి. ఆవిడెవరు? జస్టిస్ నాగరత్న. ఇండియాలో సుప్రీంకోర్టులో ఫస్ట్ ఉమెన్ జడ్జి ఎవరు? ఫాతిమా బీవీ. ఆ 2 టిక్లెట్టండి. ఎందుకు చెప్పాను ఇవి? జీకే ఇస్తున్నాడు కదా అలాంటివి, ఇలాంటి క్వశ్చన్లే కదా అడిగాడు వాడు. అక్కడ ఎవడున్నాడు, ఈ చైర్మన్ ఎవడు, ఇదేవాడు, ఇలాంటి క్వశ్చన్లే కదా అడిగాడు. ఇలాంటివి అడిగితే ఈజీగా పెట్టచ్చు మనం. నెక్స్ట్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్డ్ ఫర్ ఫారెన్ లాయర్స్. చాలా చిన్న విషయం, మీరు చదువుకోవచ్చు అది. నేను కొన్ని విషయాలు స్కిప్ చేస్తానండి, అన్నీ చెప్పను.
మీరు చదువుకోగల కెపాసిటీ ఉన్నాయి, వదిలేస్తాను, ఏం లేదు. ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఎవరైనా లా చదివినటువంటి వ్యక్తులు నాలాంటి వాళ్ళు, వాళ్ళకి లాయర్గా పనిచేయాలంటే ఖచ్చితంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మెంబర్షిప్ ఉండాలి. సో ఫారెన్ లాయర్స్ ఎవరైనా వచ్చి ఇండియాలో చేయాలన్నా బార్ కౌన్సిల్ మెంబర్షిప్ ఉండాలి. సో ఇప్పుడు ఏంటి, ఫారెన్ లాయర్స్కి బార్ కౌన్సిల్ మెంబర్షిప్లు ఓకే చేస్తుంది. మీరు చదువుకోండి, అది పెద్ద ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏంటి అది కూడా చెప్తాం, అది కూడా చదువుకోవచ్చు మీరు, ఓకేనా. స్టాట్యుటరీ బాడీ అంటే తెలుసా ఎవరికన్నా? వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అటానమస్, స్టాట్యుటరీ, కాన్స్టిట్యూషనల్? డిఫరెన్స్ చెప్పండి. కాన్స్టిట్యూషనల్ అంటే ఖచ్చితంగా దానికి ఒక ఆర్టికల్ ఉంటుంది. సిబిఐ కాన్స్టిట్యూషనల్ అథారిటీయా, స్టాట్యుటరీయా? సరే చెప్పండి, స్టాట్యుటరీయా కాన్స్టిట్యూషనలా? సిబిఐ ఈజ్ నెయిదర్ కాన్స్టిట్యూషనల్ నార్ స్టాట్యుటరీ. సిబిఐ ఇప్పటి వరకు ఏ చట్టము చేయలే సిబిఐ మీద. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1949 ప్రకారం సిబిఐ పనిచేస్తుంది. అసలు సిబిఐకి చట్టబద్ధత లేదు, కేవలం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి తోపులు అంతే. అర్థమవుతుందా? సో కాబట్టి స్టాట్యుటరీ అంటే గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ చట్టం చేయాలా, అది స్టాట్యుటరీ. అర్థమైందా? రాజ్యాంగంలో ఉంటే కాన్స్టిట్యూషనల్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది, కాన్స్టిట్యూషనల్ బాడీ. యూపీఎస్సీ ఉంది, ఆర్టికల్ 315 కాన్స్టిట్యూషనల్ బాడీ. అర్థమవుతుందా? అలా కాకుండా కొన్ని స్టాట్యుటరీ బాడీలు ఉంటాయి, ఇంకో ఇట్లాంటి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇవేంటిది, పార్లమెంట్ చట్టం చేసింది. చూడండి, అడ్వకేట్స్ యాక్ట్ 1961, అది క్లియరా? చదువుకుంటారు కదా, రైట్. నెక్స్ట్ దానికి వచ్చేయండి, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. అయిపోవాలి ఈరోజు ఈ 10 పేజీలు, అయిపోయింది ఇంకేంది. ఇది చదివే పద్ధతి. జనరల్గా అయితే మీరు ఈ 10 పేజీలు చదివితే నాకు తెలిసి ఒక 5-6 గంటలు చదువుతారు. అలా చదవకూడదు అనమాట. గంటన్నరలో లేపేసాం మనం మొత్తం కూర్చొని. ఈరోజు ఇంకా ఫస్ట్ క్లాస్ కాబట్టి రేపు నుంచి ఇంకా వేగంగా చెప్పేస్తాను. ఇవన్నీ మీరు ఇంటికి వెళ్ళి రివిజన్ చేసుకోవాలి. అర్థమవుతుందా? దీని మీద టెస్ట్ పెట్టుకుందాం చివరిలో ఎప్పుడు, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ థింగ్స్. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ తెలుసు కదండి. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అంటే కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ పనిచేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ తాలూకా సమస్యలు తీర్చేటటువంటి కోర్టులు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏఎంఆర్ఓ అయ్యారనుకోండి, గ్రూప్ 2 పాస్ అయ్యి, లేదా గ్రూప్ 1 పాస్ అయ్యి డిప్యూటీ కలెక్టర్ అయ్యారనుకోండి, మిమ్మల్ని అనవసరంగా ప్రభుత్వం సస్పెండ్ చేసింది అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి? సుప్రీంకోర్టుకి వెళ్ళకూడదు, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలా. వాడు తీర్పిస్తాడు మొత్తం అని చేసి. అంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఈజ్ జ్యుడిషియరీ ఫర్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతే, కానీ అలా చెప్పకూడదు మనం. సో ఇక్కడ మనం ఏం చూడాలంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ గురించి ఈ మధ్యకాలంలో న్యూస్లో వచ్చింది ఎక్కువగా. 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ని కాన్స్టిట్యూషనల్లో మనం తీసుకొచ్చాం. అంటే మీరు అక్కడ చూడాల్సింది ఏంటి, ఆర్టికల్ 14A, సారీ పార్ట్ 14A, ఆర్టికల్ కాదు, పార్ట్ 14A, ఆర్టికల్ 323A వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. 320A, 323B అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఎలా వచ్చాయి? 42వ రాజ్యాంగ సవరణ 1976 ప్లస్ పార్ట్ 14A కలిపాం. ఏ ఆర్టికల్ కింద వచ్చాయి? 323A, 323B రెండు రాయాలి. అయితే ఇక్కడ మనం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మాట్లాడుతున్నాం కాబట్టి 323A, అదర్ ట్రిబ్యునల్ 323B. సో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? జీకే క్వశ్చన్ ఇది. ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది, అక్కడ చూసుకోండి. సో దాని జ్యూరిస్ట్రిక్షన్ ఎవరు? ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్, వాళ్ళతో పాటు సెంట్రల్ సర్వీసెస్ అంటే మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఐఆర్ఎస్, ఐఆర్టీఎస్, డిఫెన్స్ సర్వీసెస్, వీళ్ళంతా సివిల్ పోస్ట్స్ ఆఫ్ సెంటర్ సివిల్ ఎంప్లాయీస్ ఆఫ్ ద డిఫెన్స్ సర్వీసెస్. సో ఇది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ తాలూకా విషయాలు గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నడవదు. న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, లాస్ట్ పాయింట్ చూడండి, అది లాస్ట్ టైం అడిగాడండి అలాంటి క్వశ్చన్, గ్రూప్ 1లో యూపీఎస్సీలో కూడా అడిగాడు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నడవదు. సివిల్ ప్రొసీజర్ కోడ్ అంటే ఏ చట్టాలకు ఏ శిక్షలకి ఏ ప్రక్రియ ఫాలో అవ్వాలనేది ఉంటుంది సివిల్ ప్రొసీజర్ కోడ్లో, దాని ప్రకారం నడవదు ఇది. న్యాచురల్ జస్టిస్ అంటే సహజ సూత్రాలు అంటారు కదా, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే సహజ సూత్రాలు, వాటి ప్రకారం నడుస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, అయిపోయింది. సేమ్ అదే కాన్సెప్ట్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. ఎందులో వస్తుంది? అది 323B, కాకపోతే ఇది రాష్ట్రాలకి. చూడండి, ఆంధ్రప్రదేశ్కి స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉందా లేదా అని అడుగుతాడు. ఉంది, 9 రాష్ట్రాలకు ఉంది. ఆ 9 రాష్ట్రాలు మనకు అవసరం లేదు.
ఆంధ్రప్రదేశ్ ఒకటే మాట్లాడదాం, ఎందుకంటే ఏపీపీఎస్సీ కాబట్టి. రైట్. సో స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయి? ఇది కూడా అడగచ్చు కదా. 9, 8, 10, 11 అని ఇచ్చాడు అనుకోండి, అన్ని నెంబర్లు ఒకటే మనకి తెలియకపోతే, తెలిస్తే ఆన్సర్ వస్తుంది. సో 9 స్టేట్స్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా? అంతే, తీసేయండి. లాస్ట్ పేజా. అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్. ఈ మధ్యకాలంలో దీని మీద చట్టం తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు అనూప్ బనర్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గురించి ఒక తీర్పు ఇచ్చింది. దాని తర్వాత ఏం చేసిందంటే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కేంద్ర ప్రభుత్వం దీని మీద చట్టం చేసింది. నేను మొత్తం కాన్సెప్ట్ చెప్పేస్తాను, ఒకసారి చూడండి. మనకి ఆర్టికల్ 324 ఎలక్షన్స్ గురించి మాట్లాడుతుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ఎలక్షన్స్ గురించి మాట్లాడితే, దేశంలో ఎలక్షన్స్ జరిపేందుకు గాను ఎలక్షన్ కమిషన్, అంటే ఎలక్షన్ కమిషన్ తెలుగులో ఏమంటారు, ఎన్నికల సంఘం, ఇది ఉంది. ఈ 3 పాయింట్లు మనకి. ఇందులో మనకి ఎన్ని క్వశ్చన్లు వస్తాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రైట్ టు ఓట్ కాన్స్టిట్యూషనల్ రైటా, ఫండమెంటల్ రైటా, ఇంకో రైటా, స్టాట్యూటరీ రైటా, లీగల్ రైటా? 4 ఆర్టికల్ చెప్పాయి. 326. ఓకే, ఇంకా అంతేనా? గుర్తుపెట్టుకోండి. రైట్, నాకు అన్నొద్దు, ఆన్సర్ ఒక్కటి కావాలి. నాకు సుప్రీంకోర్టు అవసరం లేదు. నాకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో క్వశ్చన్ ఇచ్చాడు, ఆన్సర్ కావాలి, అంతేనా? సుప్రీంకోర్టు దాకా వెళ్తే 1000 పేజీలు రిపోర్ట్ ఉంది. ఏం చెప్పమంటారు నన్ను? ఆన్సర్ చెప్పండి చాలు. కాన్స్టిట్యూషనల్, స్టాట్యూటరీ, లీగల్, ఫండమెంటల్, ఈ 4లో ఏ రైట్ అది? తెలుగులో చెప్పాలని చెప్తాను. రాజ్యాంగ హక్కు, ప్రాథమిక హక్కు, చట్టరీత్యా హక్కు, ఇంకోటి ఏం చెప్పాను? స్టాట్యూటరీ రైట్ అన్నాను. పార్లమెంట్ చట్టం ద్వారా వచ్చిన హక్కు. క్వశ్చన్ ఇది అడుగుతాడు కదా, మీకు ఎంత జ్ఞానం ఉందో అనవసరం నాకు. క్వశ్చన్ ఇచ్చాం, 2 మార్కులు వస్తున్నాయా, 0.33 మార్క్స్ పోతున్నాయా, ఇదేనా లెక్క? మిగతా అన్నీ మనకెందుకు? గుర్తుపెట్టుకోండి, రాసుకోండి నీట్గా అక్కడ. రైట్ టు ఓట్ అనేటటువంటిది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ప్రాథమిక హక్కు కాదు. కాన్స్టిట్యూషనల్ రైట్ పక్కా 324, 326 రెండిట్లో వస్తుంది ఒకటి. అట్ ద సేమ్ టైం ఒక్క నిమిషం, ఇది లీగల్ రైట్ కూడా. ఎలా లీగల్ రైట్? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం. స్టాట్యూటరీ రైటా, లీగల్ రైటా అని అనాలి. స్టాట్యూటరీ రైట్ కూడా అనొచ్చు, ఎందుకంటే ఇది పార్లమెంట్ చట్టం చేసింది కాబట్టి. అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ లీగల్ రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఫండమెంటల్ రైట్స్ చచ్చినా కాదు, ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్లో ఎక్కడ ఉంది రైట్ టు ఓట్? ఎప్పుడు చెప్పు. ఫండమెంటల్ రైట్ కాదండి అయ్య బాబు, యూపీఎస్సీలో క్వశ్చన్ ఇచ్చాడు, ఒకసారి చూసుకెళ్ళి. అదే అంటున్నాను, వాడు ఆన్సర్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ రైట్ ఇచ్చాడు, ఫండమెంటల్ రైట్ ఇచ్చాడు, ఇంకోటి ఏవో ఇచ్చాడు. ఫండమెంటల్ రైట్ పెట్టారు అందరూ, కాన్స్టిట్యూషనల్ రైట్ ఇచ్చాడు యూపీఎస్సీ వాడు ఆన్సర్. నేను ఎగ్జామ్లో ఒకవేళ మీకు ఆప్షన్స్ వస్తే, ఏపీపీఎస్సీ వాడు అంత లోతుగా ఆలోచించడు సుప్రీంకోర్టు తీర్పులతో సహా. ఒకవేళ ఆప్షన్స్లో కనుక మీకు కాన్స్టిట్యూషనల్ రైట్, లీగల్ రైట్, ఫండమెంటల్ రైట్, ఇంకోటి ఏదన్నా ఇస్తే ముందు ఆప్షన్ అయితే లీగల్ రైట్ అనే పెట్టండి, ఎందుకంటే చట్టరీత్యా వచ్చిన హక్కు. ఒకవేళ లీగల్ రైట్ రాకపోతే కాన్స్టిట్యూషనల్ రైట్ అని పెట్టచ్చు. ఫండమెంటల్ రైట్ కాదండి, కాన్స్టిట్యూషనల్ రైట్ అని అనాలి యాక్చువల్గా. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ రైట్ టు ఓటు ఉందిగా, క్లియర్గా ఉంటుంది 326లో, అందరూ ఓటేయాలి అది ఇది అని చెప్పేసి. అదే అంటున్నాను, మీకు ఆప్షన్స్ని బట్టి చెప్తున్నాను, ఎందుకంటే ఏపీపీఎస్సీ వాడు థిక్ ఆప్షన్స్ ఇస్తాడు, అప్పుడు మనం ఇంత ఆలోచించలేం కదా, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో డెఫినెట్లీ నేనైతే అది కాన్స్టిట్యూషనల్ రైట్ అని అంటాను. మరి ఖచ్చితంగా రాజ్యాంగంలో ఉంది. తర్వాత చెప్పినప్పటికీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్, మీరు సింపుల్గా చూడండి అయ్యా, రాజ్యాంగం ఏం చెప్పిందంటే 18 ఇయర్స్ దాటిన ప్రతి వాడికి ఓటు వేయాలని చెప్పిందా? ఫస్ట్ 21 ఇయర్స్, 1988లో దాన్ని మార్చారు, 21 ఇయర్స్కి 18 ఇయర్స్కి తీసుకొచ్చారు. ఇంకోటి ఏం చెప్పింది రాజ్యాంగం, ఎవడికి ఎంత టైంకి ఓటు వేయాలనేటటువంటి పార్లమెంట్కే వదిలిపెడుతున్నాం, చట్టం చేయాలని చెప్పింది. అది ఎందులో చేశారు? 1951 చట్టం ద్వారా చేశారు. ఇప్పుడు రాజ్యాంగం చెప్తేనే కదా పార్లమెంట్ చట్టం చేసింది, మరి అప్పుడు రాజ్యాంగం కల్పించిన హక్కు అవదా? అది రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి లీగల్ హక్కు. సో ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ లీగల్ రైట్, విడగొట్టకూడదు అసలు దాన్ని. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ లీగల్ రైట్, ఇది స్టేటస్. ఒకవేళ మీకు ఇబ్బంది కలిగించే క్వశ్చన్ కనుక వస్తే ఫండమెంటల్ రైట్ అని తీసేసి కాన్స్టిట్యూషనల్ రైట్, లీగల్ రైట్ ఉంటే దీనికే పెట్టండి. ఒకవేళ లీగల్ రైట్ అని ఇవ్వకుండా కాన్స్టిట్యూషనల్ రైట్ అని ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఇవ్వండి. అది నేను అంటాను, అంతే, అంతమించి ఏం లేదు. సో ఒక్కసారి
అందులో చూస్తే కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, అసలు మనం ఒరిజినల్ క్వశ్చన్ మర్చిపోయాము. ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ తాలూకా పని ఏంటయ్యా అంటే నిష్పాక్షికమైనటువంటి ఎన్నికలు అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేటటువంటి వాటిని జరపాలి. ఇండియాలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరపాలి. రైట్, ఎవరెవరికి జరుగుతుంది మీకు తెలుసు. లోక్సభకి వీడే, అసెంబ్లీస్కి వీడే, ఈవెన్ ప్రెసిడెంట్ ఎన్నికలకి వీటిలన్నిటికీ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అంటే ఏం చేయాలి? ఎలక్షన్ కమిషన్కి బాధ్యత వహించేటటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది, వాళ్ళని ఎన్నికల కమిషనర్లు అని అంటారు. రాజ్యాంగం ప్రకారం ఎంతమంది ఎన్నికల కమిషనర్లు ఇవ్వాలి ఎక్కడా లేదు. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడని మాత్రమే రాజ్యాంగంలో చెప్పారు. అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ మాత్రమే ఉంటాడని చెప్పారు. అయితే చాలా పెద్ద దేశం కదా, ఒకడే సరిపోడని చెప్పి అదనంగా ఇంకొక 2 ఎన్నికల కమిషనర్లు అపాయింట్ చేశారు 1970s. తర్వాత మళ్ళీ తీసేశారు, మళ్ళీ ఇప్పుడు పెట్టారు. అంటే ఇప్పుడు ఎంతమంది ఉంటారంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒకడు ఉంటాడు, ఇతర ఎన్నికల కమిషనర్స్ అంటే సింపుల్గా ఎన్నికల కమిషనర్లు అని అంటాం, వాళ్ళు ఇంకొక 2 ఉంటారు. సో మొత్తం 3 ఉంటారు. ఇప్పుడు ఈ 3కి సంబంధించినటువంటి జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అస్తమానం మార్చకూడదు, అంతే కదా. మీరు ఇప్పుడు ఎన్నికల కమిషనర్ల తాలూకా జీతభత్యాలను మార్చారనుకోండి, ఏమవుతుంది? దాన్ని బట్టి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చుగా గవర్నమెంట్. అప్పుడు రాబోయే ప్రభుత్వాలన్నింటికి వీడు హెల్ప్ చేసేటట్టు అవుతుందా? అప్పుడు డెమోక్రసీ ఎక్కడ ఉంటుంది? సో ఇప్పుడు దీన్ని మార్చింది బీజేపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి జీతాలన్నీ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానంగా ఉంటాయని చెప్పి అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఇండిపెండెన్స్ ఉందా లేదా ఈ దేశంలో? ఉంది కదా. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? క్యాబినెట్ మంత్రులతో సమానంగా చేశారు. క్యాబినెట్ మంత్రులకి ఎక్కడ ఉంది ఇండిపెండెన్స్? తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉంటాయి మెజారిటీ లేకపోతే. సో ఇప్పుడు దాన్ని చట్టంగా మార్చారు. ఒకసారి అయితే మనకి ఇందులో క్వశ్చన్లు ఏమి అడుగుతాడు, అది కదా ఇంపార్టెంట్. ఈ మ్యాటర్ అంతా కాదు మనకి ఇంపార్టెంట్, ఇది ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇష్యూ. నేను లోతుగా వెళ్ళట్లేదు మళ్ళా. సో ఇప్పుడు మనకు క్వశ్చన్లు ఏమి అడుగుతాడు ఒకసారి రండి. ఇప్పుడు ఈ ఎన్నికల కమిషనర్ని ఎలా నియమించాలి? ప్రెసిడెంట్ నియమిస్తాడు. అయితే మన సుప్రీంకోర్టు ఈ బన్వర్లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్పిందంటే, ఇలా ఇష్టం వచ్చినట్టు చేయమాకండి, దీనికి ఒక కమిటీ పెట్టండి అని చెప్పారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బిల్లులో ఏమొచ్చింది? ఇలాంటి కమిటీని తీసుకున్నారు. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ, వీళ్ళు కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేస్తారు. అది 1. 2, ఎలక్షన్ కమిషనర్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తాలూకా అపాయింట్మెంట్ ఏ ఆర్టికల్ ద్వారా జరుగుతుంది? 324. అదొకటి టిక్ పెట్టండి. సో ఈ బిల్లు కొత్తగా వచ్చింది, బిల్లు చట్టం కూడా అయ్యింది తెలుసు కదా. బిల్లు ప్రెసిడెంట్ సిగ్నేచర్ పెడితే చట్టం అవుతుంది, బిల్ విల్ బికమ్ యాక్ట్. సో ఈ బిల్లులో సేమ్ ఇదే చెప్పారు, ప్రెసిడెంటే నియమిస్తాడు. కానీ ప్రెసిడెంట్ ఎలా నియమిస్తాడు అంటే దానికి ఒక కమిటీ ఉంటుందంట, సెలక్షన్ కమిటీ. చూడండి కింద, ప్రైమ్ మినిస్టర్ ఆ సెలక్షన్ కమిటీకి చైర్పర్సన్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ లోక్సభ మెంబరు, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, మళ్ళీ ఈయన ఎవరు? ప్రైమ్ మినిస్టరే నామినేట్ చేస్తాడు. అలాగే అపోజిషన్ లీడరు, అంటే అపోజిషన్ లీడర్ లేకపోతే, లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకపోతే ఏ పార్టీకి అయితే హైయెస్ట్ ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. సో అంటే 3 వ్యక్తులు ఉంటారు, ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, యూనియన్ క్యాబినెట్. సీజేఐని తీశారు ఇక్కడ. ఒరిజినల్గా సీజేఐ అయితే ఆయన పేరు కూడా వేసింది, ఇక్కడ తీసేశారు. రికమెండేషన్ అనుకుంటున్నాను. సీజే ఉన్నాడా? రికమెండేషన్లో ఉన్నాడు, ఒరిజినల్లో లేడు అంటున్నాను నేను. ఒరిజినల్లో లేడు, అది చూసుకోండి. 2వ పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి లాగా ఉండేది, ఇప్పుడు తీసేసి ఇతని జీతభత్యాలు క్యాబినెట్ మంత్రుల మాదిరిగా ఉంటాయి. వీళ్ళ జీతాలు అనుకోండి పార్లమెంట్ సంతకం పెట్టక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతాయి డబ్బులు. కానీ వీళ్ళే అలా కాదు, పార్లమెంట్ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి ఇయర్ బడ్జెట్లో. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే స్వయం ప్రతిపత్తి, ఇండిపెండెన్స్ అని మాట్లాడుతున్నాం కదా, ఎలక్షన్ కమిషనర్కి తగ్గుతుంది ఇప్పుడు. సో ఇది కొత్తగా వచ్చినటువంటి బిల్లు, అది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎలక్షన్ బాండ్స్ ఈజీ, ఎన్నికల బాండ్లు తెలుసు కదా. రాజకీయ పార్టీలకి ఎన్నికల బాండ్లు ఇస్తారు, ఎన్నికల బాండ్ల ద్వారా డబ్బులు ఇస్తారు. ఈ సంవత్సరం 10,256 కోట్లు ఎంత వచ్చింది? 10,000 కోట్లు. అందులో 5,200 కోట్లు ఒక బీజేపీ పార్టీకి వచ్చింది డబ్బు, ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చినటువంటి డబ్బు. మనల్ని ఎగ్జామినేషన్లో ఏమడుగుతాడు? ఎన్నికల బాండ్లు ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2017-18 బడ్జెట్. టికెట్ అండి. ఇది ఎందుకు? రాజకీయ పార్టీలకి ముక్కు ముఖం తెలియనోడు డబ్బులు ఇవ్వాలని అనుకుంటే ఎన్నికల బాండ్ల ద్వారా ఇవ్వచ్చు. సో అక్కడ ఉంది చూడండి, ఇంట్రెస్ట్ ఫ్రీ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే వడ్డీ లేని ఆర్థిక సాధనాలు.
తెలుగు వాళ్ళకి అక్కడ ఉంది టికెట్ కొండి. వడ్డీ లేని ఆర్థిక సాధనాలు, వడ్డీ లేని ఆర్థిక సాధనాలు. సో ఎవరు పర్చేస్ చేయొచ్చు? ఒక వ్యక్తి కానీ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ, అంటే కంపెనీలు కూడా పర్చేస్ చేయొచ్చు. అందుకే అక్కడ ఏ పర్సన్, ఏ సిటిజన్ ఆర్ బాడీ ఇన్కార్పొరేటెడ్. బాడీ అంటే ఏంటి? కంపెనీ కానీ, అంటే అందులో మళ్ళీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ కానీ, సోల్ ప్రొప్రైటర్షిప్ కానీ, ఎన్జిఓ కానీ ఎవరైనా పర్చేజ్ చేయొచ్చు. సో ఏ డినామినేషన్స్లో ఉంటాయి? 1000 రూపాయలు, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి. ఇదేంటి? రాజకీయ పార్టీలకి మీకు ఫండింగ్ ఇవ్వాలని అనుకుంటే మీరు ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళి ఎన్నికల బాండ్లు ఇవ్వండి సార్ అని అంటే ఇస్తారు. మీరు ₹1,00,00,000 ఇస్తే మీకు ₹1,00,00,000 కొన్న ఎన్నికల బాండ్ ఇస్తారు. ఆ ₹1,00,00,000 ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీ, మీకు ఏ పార్టీకి అయితే తీసుకున్నారో బాండ్ ఆ పార్టీకి వెళ్ళిపోతాయి డబ్బులు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీజేపీకి సంబంధించి ఎన్నికల బాండ్ తీసుకున్నారు అనుకోండి, ₹1,00,00,000 ఉందనుకోండి. సో మీరు ₹1,00,00,000 ఇస్తారు, ఇది బీజేపీ పార్టీకి వెళ్తుంది. మీ పేరు రివీల్ చేయరు. మీ పేరు ఎక్కడ ఉంటుంది? బ్యాంక్ దగ్గర ఉంటుంది. బ్యాంక్ వాడు రివీల్ చేయడు. అది కాకపోతే అందులో ఫ్లా లేదు. బీజేపీ పార్టీ అడిగితే బ్యాంక్ వాడు డీటెయిల్స్ ఇవ్వడు. ఏంటో అనిపించి అలాగదు. ఇప్పుడు ఇది ఎందుకు పెట్టారు అంటే అనానిమస్గా ఉండాలన్నట. బ్యాంక్ వాడిని బీజేపీ వాడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేడా? అమిత్ షా వాళ్ళ అబ్బాయి ఒక ఫోన్ కొట్టాడంటే మాకు ₹1,00,00,000 బాండ్లు ఎవడెవడు ఇచ్చాడో పేర్లు తీయండి అంటే ఉంటాయి మీ అందరి పేర్లు. ఏముంది అందులో? ఎనానిమిటీ ఎక్కడ ఉంది ఇక్కడ? ఏందో పిచ్చి అలా చెప్తుంటారు వాళ్ళు. సరే, ఇది కేవలం ఏ బ్యాంక్ నుంచి కొనగలం మనం? ఎస్బీఐ మాత్రమే. సరే, యాక్సిస్లో ఉండవాలా? ఎస్బీఐలోనే ఉంటాయి. ఓకే, ఎప్పుడెప్పుడు కొనగలరు? 10 days, జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్, ఆ 4 నెలల్లో 10 రోజులు మాత్రమే. రాజకీయ పార్టీలు ఎన్ని రోజుల్లో దాన్ని డబ్బుగా మార్చుకోవాలి? 15 రోజుల వ్యవధి ఉంటుంది. 15 days. సార్ తర్వాత మారుస్తాం సార్ అంటే కుదరదు. అలా 15 daysలో రిడీమ్ చేసుకోవాలి. ఒకవేళ రిడీమ్ చేయకపోతే 15 రోజుల్లో ఏమవుతుంది? ఎస్బీఐ ఆ డబ్బులు పట్టుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లో డిపాజిట్ చేస్తుంది. సో ఆబ్వియస్గా రాజకీయ పార్టీలు తీసుకుంటాయి. అర్థమవుతుందా? చాలు కదా ఇన్ఫర్మేషన్, ఎంత మించి అవసరం లేదు కదా. బ్యాంక్ అది ఐటీ పని కదా, ఇన్కమ్ ట్యాక్స్ పని కదా. నువ్వు ఇప్పుడు బ్యాంక్లో ₹1,00,00,000 వేసావు అనుకో, నేను బ్యాంక్ వాడు ఏంటని అడగడు, నీ పాన్ కార్డు అడుగుతాడు అంతే. ఆ పాన్ కార్డు పట్టుకుని ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడు నీ వెనకాల. బ్యాంక్ వాడు ఎంత అడుగుతాడు? బ్యాంక్ వాడికి డబ్బు కావాలయ్యా, ఎన్నో అవసరం లేదు. ఏదైనా more than 10,000 అయితే ఆధార్ అడుగుతాడు, more than 49,000 అయితే పాన్ కార్డు అడుగుతాడు. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడు మీ దగ్గరికి నోటీస్ పెట్టుకొని, అరే మొన్న 49 లక్షలు వేసావు కదా, ఎక్కడిది సొమ్ము అని చెప్పి. అది మీరు చెప్పుకోవాలి. బ్యాంక్ వాడికి ఏం సంబంధం ఉండదు. బ్యాంక్ ఈజ్ అ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఇట్స్ నాట్ అ ట్యాక్స్ అథారిటీ. మీరు క్యాష్ పట్టుకెళ్ళి ₹1,00,00,000 అడిగినా కూడా బ్యాంక్ వాడు తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడు? దొంగ నోట్లు కాకపోతే. సింపుల్. డన్. సో ఇలా చెప్తే సరిపోతుందా? అవుతుందా మొత్తం మీకు వర్కౌట్? సో దీని మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఎంతవరకు బుర్రకెక్కింది అనేది అర్థమవుతుంది. సో కొంతవరకు నేను క్వశ్చన్స్, ఎందుకంటే ఇక్కడ టెస్ట్ సిరీస్తో కలిపి కాదు కాబట్టి, బట్ కొన్ని క్వశ్చన్స్ నేను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే ఒక 1 week అయిన తర్వాత వీటి మీద కనీసం 50 క్వశ్చన్స్ మనం క్లాస్లో చేస్తూ టెక్నిక్స్ నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఎలా చేయాలి, క్వశ్చన్ తెలియకపోయినా కూడా ఎలా ఆన్సర్ పెట్టాలి. సో పాలిటీ కాబట్టి కొంత బోర్ కొడుతుందేమో, కానీ మిగతా ఎకనామీ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. అలాగే చెప్తాను, అన్నీ బోరే కొడితే కరెంట్ అఫైర్స్ అంటే చదవాలి జాబ్ రావాలంటే. ఆర్డినెన్స్ నాకు అర్థం కాలేదు. జనరల్గా మనీ బిల్స్కి చేయరు కదా, ఎందుకంటే ఆర్డినెన్స్ చేయొచ్చు, మొన్న చేశారు కదా అది. అంటే ఇవన్నీ ఏంటంటే అమ్మ బేసికల్గా మన రాజ్యాంగంలో కూడా లేని అంశాలను తెర మీదకి తీసుకొస్తున్నాం ఇప్పుడు. దాని మీద సుప్రీంకోర్టు మళ్ళీ క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంది, మరి వక్ఫ్ బోర్డ్స్ ఉన్నాయి, వకాఫ్ బోర్డ్స్ అని అంటారు. ముస్లింల తాలూకా ఆస్తులు వాళ్ళనే తీసుకుంటారు, క్రిస్టియన్స్ తాలూకా ఆస్తులు వాళ్ళే తీసుకుంటారు. మరి టీటీడీ డబ్బులు ఏపీ గవర్నమెంట్ ఎందుకు తీసుకుంది? మరి రైట్ టు రిలీజియన్ పనికిరాలేదు అక్కడ. ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్ ఇష్యూస్కి కొన్నిసార్లు సమాధానాలు త్రూ ఎక్స్పీరియన్స్ వస్తాయి. ఆర్డినెన్స్ మనీ బిల్కి ఇప్పటి వరకు చేయలేదు, ఇప్పుడు చేసాం అనుకో, దట్ విల్ బి ద ఫస్ట్ కేస్ అనమాట. దాని మీద మనం ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటాం. ఏదైనా అంతే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్లో ఒకసారి క్వశ్చన్ అడిగాడు, గాంధీ లేకపోతే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఎలా ఉండేది? ఆయన ఒకటి చెప్తాడు, నేను ఒకటి చెప్తాను. నేను ఇంకా బ్రిటిష్ వాళ్ళే ఉంటారంటాను. నువ్వు నమ్మకపో, నీ ఇష్టం అది. సో దెర్ ఆర్ సమ్ అజంప్షన్స్ వీ కాంట్ డ్రా until and unless they happen. వాడు ఏదో సినిమాలో ఉంటుంది కదా,
అద్భుతం జరిగేటప్పుడు ఎవడు గుర్తించడం, జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదని. ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే రాజ్యాంగంలో ఉన్న లూప్ హోల్స్ ఆధారంగా ఎగ్జిక్యూటివ్ చేస్తున్నారు. ఇప్పుడు జిఎస్టీ ఏ కోసం మనీ బిల్ అవుతుంది, దాన్ని మనీ బిల్ కింద పాస్ చేశారు, రాజ్యసభలో మెజారిటీ లేదని. మరి జిఎస్టీ మనీ బిల్ ఎలా అవుతుంది? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అది 279 ఆర్టికల్ ఏ క్లాజ్ 1 కదా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయింది. మనీ బిల్ ఎలా అయింది? అది స్పీకర్ పవర్ మనీ బిల్ అనేది. ఆ స్పీకర్ చెప్పాడు మనీ బిల్లు అంతే. దాన్ని ఎవడు క్వశ్చన్ చేస్తాడు? పార్లమెంట్లో జరిగింది క్వశ్చన్ చేయకూడదని నువ్వే చెప్తావు ఇందాక. సో స్పీకర్ ఎప్పుడైతే మనీ బిల్ అన్నాడో మనీ బిల్ అంతే. హౌ ద జిఎస్టీ క్యాన్ బి ఏ మనీ బిల్, అది మనం ఏం చేయలేం అంతే. అది కొన్నిసార్లు ప్రభుత్వం చేతిలోనే ఉంటాయని. సో ఇట్లాంటివి ఏంటంటే జరుగుతూ ఉంటాయి. ఎవల్యూషన్ అంటాం కదా, అందులో వస్తాయి అంతే. జరిగిన తర్వాత ఓహో అలా జరిగిందని అనుకోవడం తప్ప అంతే. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇస్తుందో మనం ఏం చెప్పలేం. రైట్. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడే సెషన్. రేపు కలుద్దాం. ఆల్ ఇన్ వన్ ఉంది కదా, దాని మీద ఎలా ఇచ్చారు బుక్ గురించి బ్రీఫ్గా చెప్పండి. ఎస్, ఆల్ ఇన్ వన్ ఏంటంటే బేసికల్గా ఎస్పెషల్లీ వీ మేడ్ దట్ ఆల్ ఇన్ వన్ ఫర్ ద బిగినర్స్. ఆల్రెడీ మీరు ఎన్సీఆర్టీలు చదివి పైనుంచి కిందాకా చదివేసి ఉంటే అది మీకు తక్కువ ఉపయోగపడుతుంది. సో ఆల్ ఇన్ వన్ అనేటటువంటిది ఏంటంటే మీకు బేసికల్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో వ్యాస్ట్ సిలబస్ ఉంది, మీ అందరికీ తెలుసు. ఒక హిస్టరీ చదవడానికి 5-6 నెలలు పడుతుంది. అలాంటిది మనం హిస్టరీ, అందులో ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, పోస్ట్ ఇండియన్ కన్సాలిడేషన్ ప్లస్ జాగ్రఫీ. మళ్ళీ జాగ్రఫీలో ఏంటి? ఏపీ, హ్యూమన్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, దీంతోపాటు ఇండియన్ సొసైటీ, అదో దిక్కుమల సబ్జెక్ట్, దీంతోపాటు కరెంట్ అఫైర్స్. ఇన్ని టాపిక్స్ 60 డేస్లో చదవాలి విత్ రివిజన్. చాలా కష్టం. సో సాధ్యమైనంత వరకు వాళ్ళని కుదించి ఒక బుక్లో కనుక ఇస్తే ప్రిలిమ్స్ క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. ఆల్ ఇన్ వన్ అంటే అన్నీ ఉంటాయని కాదు, అన్నీ కలిపి చదువుకుంటే ప్రిలిమ్స్ అవుద్దని అర్థం. చాలామంది ఆల్ ఇన్ వన్ చూసి సార్ ఇందులో అదేదో లేదు, అది లేదని నాకు తెలుసు, అందులో అది ఎందుకు తీసేసాం, అవన్నీ పెడితే ఆల్ ఇన్ వన్ అవ్వదు, అది ఇంకో పుస్తకం అవుతుంది. సో మినిమం నాలెడ్జ్తో ఎగ్జామినేషన్ క్రాక్ చేయడానికి ఆల్ ఇన్ వన్ మీకు పనికి వస్తుంది. సో ఆల్ ఇన్ వన్ బుక్ కొనుక్కొని, ఇప్పుడు మేము రిలీజ్ అయిపోయే కరెంట్ అఫైర్స్ బుక్ కొనుక్కొని వాటి మీద కనీసం ఒక 30 పేపర్లు మీరు ప్రాక్టీస్ చేస్తే ప్రిలిమ్స్ అవుతుంది. ఇది టార్గెట్. బుక్ చదువుకుంటే ఏమైపోదు, అది విషయం ఆల్ ఇన్ వన్. సో ఆల్ ఇన్ వన్ దట్ విల్ హెల్ప్ యూ ఫర్ ద క్విక్ రీడింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ సో దట్ యూ కెన్ క్లియర్ యువర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వేర్ నో టైమ్ ఈజ్ లెఫ్ట్. ఓకేనా, ఇది విషయం. సో we will meet tomorrow. కరెంట్ అఫైర్స్ కవర్డ్ ఇన్ స్టేట్ కరెంట్ అఫైర్స్. ఏపీ కరెంట్ అఫైర్స్కి విడిగా ఉంటుంది బుక్, నేషనల్ ఇంటర్నేషనల్కి విడిగా ఉంటుంది బుక్. అంటే అది కొనుక్కునే వాళ్ళు అది, ఇది కొనుక్కునే వాళ్ళు ఇది కూడా కొనుక్కోవచ్చు. సో ప్రైస్ డీటెయిల్స్ మీరు కింద నెంబర్ కాల్ చేస్తే they'll tell you. సో బుక్ ఒక 2 days వెయిట్ చేయండి, ఇట్ విల్ కమ్. అంటే నేను కొత్త కాన్సెప్ట్స్ కూడా యాడ్ చేశాను, అదర్వైజ్ బుక్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక 50 పేజీలు యాడ్ చేసి అవి కూడా బైండింగ్లో పెట్టమన్నాను. ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది, వాడు ఏం అడుగుతాడో. పాతకాలంలో లాగే సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయితే రావు, క్వశ్చన్స్ అప్డేట్ అవుతాయి. మనం కూడా అప్డేట్ అయితే బెటర్ కదా. సాధ్యమైనంత వరకు కంప్లీట్ చేద్దాం, తర్వాత విషయాలు దేవుడికి వదులుదాం, ఆయనకి ఏదో పని ఉండాలి కదా. రైట్, థ్యాంక్ యూ.